ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన మా దేవా, జీవము గల మా జీవాధిపతి, సర్వశక్తి కలిగిన దేవా, సర్వాధికారి, సర్వకృపానిధి, సకలాశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నామం కలిగిన మా దేవా, ఎన్నడైనా మారని మాట తప్పని మార్పులేని దేవా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి విడువక మా ఇళ్ళ కృప చూపిస్తున్న దేవా, రక్షకుడు విమోచకుడు యేసుప్రభువు వారి శ్రేష్ఠ నామమున ఈ రాత్రికాల సమయంలో మీ మందిరావరణములో మీ పాద సన్నిధిని సమీపించడానికి మా బ్రతుకులో అనుగ్రహించిన ఈ ధన్యకర సమయం కొరకాయ మీకే స్తోత్రాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, జీవము గల దేవుడవు, బలమైన దేవుడవు, అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేసే దేవుడుగా ఉన్నందుకై స్తోత్రాలు. భయంకరమైన పరిస్థితుల మధ్యలో భయంకరముగా ప్రభువా తల్లడిల్లిపోవలసినటువంటి పరిస్థితులలో, లోకము బహు కలత చెందినటువంటి పరిస్థితుల్లో, లోకంలో ఉన్న ప్రజలు భీతిల్లిన పరిస్థితుల్లో ప్రభువా మీరు మాకు ఆశ్రయముగా దుర్గముగా ఉండి మీ బాహుల్లో భద్రపరిచి మీ రెక్కల క్రింద క్షేమమిచ్చి ఆశ్రయముగా మాకుండి మమ్మల్ని కాపాడుతూ వచ్చినందుకై స్తోత్రాలు. మీ నమ్మకత్వాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ విశ్వాస్యత మారనిదిగా మా పక్షముగా ఉంచినందుకై స్తోత్రాలు. దయల తండ్రి, నువ్వెంతైనా గొప్ప దేవుడుగా ఉన్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. మీరు అనుగ్రహించిన ఈ దివ్యమైన తరుణాన్ని బట్టి, దినాన్ని బట్టి, బైబిల్ స్టడీ సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ పాసనికి రావడానికి ఇచ్చిన సమయం కొరకు వందనాలు ప్రభువా. దగ్గర నుండి దూరం నుండి చూస్తూ వినుచున్న ప్రియులను బట్టి స్తోత్రాలు. మనందరం జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యము వారి హృదయాలలో జీవముతో నింపేదిగా, జీవాన్ని నింపేదిగా, మీ వాక్యము ద్వారా వెలిగింపబడేవారిగా, మీ వాక్యం ద్వారా ప్రభువా బ్రతికించబడేవారిగా, మీ వాక్యము ద్వారా ఉద్ధరించబడేవారిగా, ఉజ్జీవించబడేవారిగా, సిద్ధపరచబడేవారిగా, మీ కొరకు ఆయత్తపరచబడేవారిగా ప్రతి ఒక్కరు మీరు సిద్ధపరచు. నిలబడుతున్న మీ దాసుడు, బలహీనుడు, నిష్ప్రయోజకమైన దాసుడు, మీ దాసుడు మరుగుపరిచి మాటలు తేటగా సూటిగా బయలుదేర చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. సౌండ్ సిస్టమ్ను ప్రభువా, మైక్ను, ఇక ఇన్స్ట్రుమెంట్స్ అన్నింటినీ మీ స్వాధీనం ఉంచుకో. లైవ్ టెలికాస్ట్ చేస్తున్న మీ ప్రియులకు మీ కృపనివ్వండి. వాటన్నిటిని కూడా మీ స్వాధీనం ఉంచుకో. అన్ని పరికరాలు మీ నామ మహిమార్థమై వినియోగించబట్టుకై కృపద ఇచ్చేయండి. మీ నామలో ప్రభువా వాటన్నిటిని మీ నామ మహిమార్థముగా వాడుకోవాల్సిందిగా కోరుతుంటున్నాను. సహాయపడమని కోరుతూ మీరు ఇచ్చిన ఈ దివ్యమైన శ్రేష్ఠ సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభువా, పాటల్లో వాక్యంలో మీ సన్నిధి మేము అనుభవించినట్లుగా సహాయపడమని ప్రభువా, శత్రువు కనపడకుండా చేసే ప్రతి ప్రయత్నాన్ని లయపరచమని, మాకిచ్చిన విశ్వాసమును బట్టి, మాకిచ్చిన అధికారమును బట్టి యేసుక్రీస్తు వారికి నామములో బంధిస్తున్నా అపవాది వారికి లయపరిచి మీ కార్యాలు చేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామున ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 210 కొత్త పుస్తకాల్లో, పాత పుస్తకంలో 181వ పాట పాడుకుందాం. కొత్త పుస్తకంలో 210, పాత పుస్తకంలో 181. సాంగ్ నెంబర్ 210, 181. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింప శక్యము కానిది, గ్రహింప శక్యము కానిది. పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను, పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను, పరాక్రమ క్రియలు తెల్పేదము రండి, పరాక్రమ క్రియలు తెల్పేదము రండి. పరిశుద్ధ దేవుని గొప్ప కార్యముల్, పరిశుద్ధ దేవుని గొప్ప కార్యముల్, పరిశుద్ధ కార్యము ప్రకటింతము, పరిశుద్ధ కార్యము ప్రకటింతుము. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో,
ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింప శక్యము కానిది, గ్రహింప శక్యము కానిది. మహాత్మ్యము కలిగిన దేవుండరుదించెను, మహాత్మ్యము కలిగిన దేవుండరుదించెను. మహిమను విడచి నరుడుగా జన్మించే, మహిమను విడచి నరుడుగా జన్మించే. సిలువలో సాతానును జయించే, సిలువలో సాతానును జయించే. బాహటముగా రక్షణను సాగే మనకు, బాహటముగా రక్షణను సాగే మనకు. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింప శక్యము కానిది, గ్రహింప శక్యము కానిది. తప్పిపోతి మీలలో గొర్రెలను బలియు, తప్పిపోతి మీలలో గొర్రెలను బలియు. తప్పులెన్నో చేసి శిక్షార్హులమైతిమి, తప్పులెన్నో చేసి శిక్షార్హులమైతిమి. అర్పించెను ప్రాణము మంచి కాపరి అయి, అర్పించెను ప్రాణము మంచి కాపరి అయి. గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించెను, గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించెను. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింప శక్యము కానిది, గ్రహింప శక్యము కానిది. ఆదామునందు పోయే దేవుని మహాత్మ్యము, ఆదామునందు పోయే దేవుని మహాత్మ్యము. అందులమయ్యుండిమి అజ్ఞానులమైతిమి, అందులమయ్యుండిమి అజ్ఞానులమైతిమి. నాథుడేసునందు పొందితిమి వెలుగు, నాథుడేసునందు పొందితిమి వెలుగు. అధికమైన జ్ఞాన మహిమలో సాగే, అధికమైన జ్ఞాన మహిమలో సాగే. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింప శక్యము కానిది, గ్రహింప శక్యము కానిది. పాపముతో నిండిన పాపి నేడేరారము, పాపముతో నిండిన పాపి నేడేరారము. పాప ఫలితము మరణము సహింతువా, పాప ఫలితము మరణము సహింతువా. పాపుల రక్షకుడేసు రక్షింప నిలచే, పాపుల రక్షకుడేసు రక్షింప నిలచే. తప్పులొప్పుకొనుము నిన్ను రక్షించును, తప్పులొప్పుకొనుము నిన్ను రక్షించును. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింప శక్యము కానిది, గ్రహింప శక్యము కానిది. ప్రార్థనుల కంటేను అధికారుల కన్నా, ప్రార్థనుల కంటేను అధికారుల కన్నా అధికుడు ప్రభువు రాజ్యమేలవచ్చును, అధికుడు ప్రభువు రాజ్యమేలవచ్చును. అందరికి ప్రభువు శిరస్సయ్యున్నాడు,
అందరికి ప్రభువు శిరస్సయ్యున్నాడు. అందరం పాడేదము హల్లెలూయా పాట, అందరం పాడేదము హల్లెలూయా పాట. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింప శక్యము కానిది, గ్రహింప శక్యము కానిది. పాట సంఖ్య 407. క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా, యేసు చెంతకు రమ్ము ప్రియుడా. కొత్త పుస్తకంలో 407, పాత పుస్తకంలో 354. కొత్త పుస్తకంలో 407, పాత పుస్తకంలో 354. చింతకు రమ్ము ప్రియుడా, యేసు చింతకు రమ్ము ప్రియుడా. జీవ జలమును త్రాగి నీ దాహము తీర్చుకొనెన్, నీ దాహము తీర్చుకొనెన్. క్రీస్తు చింతకు రమ్ము ప్రియుడా, యేసు చింతకు రమ్ము ప్రియుడా. ఆయనే జీవ జలము, నిత్యమైన తృప్తినిచ్చును. ఆయనే జీవ జలము, నిత్యమైన తృప్తినిచ్చును. నీవు ఆ జలము త్రాగినా ఇంకెన్నాడు దప్పికొనవు. యుగ యుగముల వరకు నీవు ఆ జలము త్రాగినా ఇంకెన్నాడు దప్పికొనవు. యుగ యుగముల వరకు క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా, యేసు చెంతకు రమ్ము ప్రియుడా. జీవ జలమును త్రాగి నీ దాహము తీర్చుకొనెన్, నీ దాహము తీర్చుకొనెన్. క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా, యేసు చెంతకు రమ్ము ప్రియుడా. ఆయనే జీవాహారము, నిత్యమైన తృప్తినిచ్చును. ఆయనే జీవాహారము, నిత్యమైన తృప్తినిచ్చును. జీవాహారము భుజించినా ఆకలి కొన్నవెప్పుడు. యుగ యుగముల వరకు జీవాహారము భుజించినా ఆకలి కొన్నవెప్పుడు. యుగ యుగముల వరకు క్రీస్తు చింతకు రమ్ము ప్రియుడా, యేసు చింతకు రమ్ము ప్రియుడా. జీవ జలమును త్రాగి నీ దాహము తీర్చుకొనెన్, నీ దాహము తీర్చుకొనెన్. క్రీస్తు చింతకు రమ్ము ప్రియుడా, యేసు చింతకు రమ్ము ప్రియుడా.
స్వర్గరాజ్యమును చేరాను. ఆయనే జీవ మార్గము, స్వర్గరాజ్యమును చేరాను. ఆయనంగీకరించిన తండ్రి యొద్దకు చేరేదము. యుగములు రాజ్యమేలను. ఆయనంగీకరించిన తండ్రి యొద్దకు చేరేదము. యుగములు రాజ్యమేలను. క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా, యేసు చెంతకు రమ్ము ప్రియుడా, జీవ జలమును త్రాగి ఈ దాహము తీర్చుకొనెను. ఈ దాహము తీర్చుకొనెను. క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా, యేసు చెంతకు రమ్ము ప్రియుడా. ఆయనే ఏకైక ద్వారం, స్వర్గరాజ్యము చేరాను. ఆయనే ఏకైక ద్వారం, స్వర్గరాజ్యము చేరాను. నీవందు ప్రవేశించిన చేరుదువు నిశ్చయముగా. నిత్య సుఖములొందెదవు. నీవందు ప్రవేశించిన చేరుదువు నిశ్చయముగా. నిత్య సుఖములొందెదవు. క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా, యేసు చెంతకు రమ్ము ప్రియుడా, జీవ జలమును త్రాగి ఈ దాహము తీర్చుకొనెను. ఈ దాహము తీర్చుకొనెను. క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా, యేసు చెంతకు రమ్ము ప్రియుడా. ఆయనే నిత్య సత్యము, సర్వలోకమును రక్షింప. ఆయనే నిత్య సత్యము, సర్వలోకమును రక్షింప. ఆయనను స్వీకరించిన నిత్య శిక్ష నుండి తప్పించు. సదాయనతో నొందు. ఆయనను స్వీకరించిన నిత్య శిక్ష నుండి తప్పించు. సదాయనతో నొందు. క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా, యేసు చెంతకు రమ్ము ప్రియుడా, జీవ జలమును త్రాగి ఈ దాహము తీర్చుకొనెను. ఈ దాహము తీర్చుకొనెను. క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా, యేసు చెంతకు రమ్ము ప్రియుడా. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించి మన జీవితాలకు అన్వయపరుచుకొని ఈ భూమి మీద ప్రభుకిస్తులమై మనం జీవించవలసిన వారమై ఉంటున్నాం. యాకోబు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 5 verse 17 and 18. 17-18 వచనాలు. ఏలియా మనవంటే స్వభావము గల మనుషుడే. వర్షింపుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను.
చదవని భాగాన్ని దేవుడు మన కొరకే దీవించునుగాక. దేవుని వాక్యములో ఏలియా భక్తుని యొక్క జీవితాన్ని ధ్యానించుటకు ప్రభు మనకు తన కృపను అనుగ్రహిస్తూ వచ్చినాడు. వాస్తవముగా ఏలియా జీవితము ఆ యొక్క ప్రభు మహిమార్థంగా ఎట్లా జీవించినాడనే విషయాన్ని దేవుడు వారం వెంబడి వారము, వారం వెంబడి వారము ప్రభు మహిమార్థంగా గొప్ప కార్యములు ఎలా చేయగలిగినాడనే విషయాన్ని మనము ధ్యానించడానికి ప్రభు కృప అనుగ్రహించినాడు. అందుకే ఈ దినాన మనము దేవుని వాక్యం నుండి మరొక భాగాన్ని, మరొక విషయాన్ని ధ్యానించే వారమై ఉంటున్నాం. అతడు మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. ఆయనను వర్షింపకుండానట్లు అతడు ప్రార్థన చేసినాడు, ఆసక్తితో ప్రార్థించినాడు. మరలా ప్రార్థించినాడు. ఆకాశము వర్షం ఇచ్చిందంట, భూమి తన ఫలం ఇచ్చిందని వ్రాయబడింది. మన వంటి స్వభావం కలిగిన మనుషుడే ఇన్ని గొప్ప కార్యములు చేసినాడు కదా. మనము అదే దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఏలియా దేవుడే మన దేవుడు. ఏలియా యొక్క దేవుడే మనకి దేవుడు. అదే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కానీ ఆ గొప్ప కార్యములు మనం చేయలేని వారమై ఉంటున్నాం. కారణము, అతని ఎందుకు ఏలియా ప్రవక్త అంత గొప్ప కార్యములు చేయగలిగినాడు, మనం ఎందుకు ఆ కార్యములు చేయలేకపోతున్నాం అనే విషయాన్ని గ్రహించడానికే ఏలియా జీవితంలో ఒక్కొక్క భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. అందుకే ఏలియా ప్రవక్త ధైర్యముగా దేవుని కార్యాల కొరకు ఎంతగా పనిచేస్తున్నాడు అనే విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అతడు గిలాదు దేశానికి చెందినవాడు. గిలాదు నుండి, గిలాదు పట్టణ సంబంధమైన కాపురస్తుడు. గిలాదు దేశము నుండి యెజ్రెయేలుకు వచ్చి ఆహాబు ఎదుట నిలబడి అతడు స్పష్టముగా బయలుకు వ్యతిరేకంగా, ఆహాబుకు వ్యతిరేకంగా ప్రకటన చేసినాడు. అక్కడి నుండి దేవుడు కెరీతుకు వెళ్ళమన్నాడు, అక్కడ దాగి ఉండమన్నాడు. కాకోలముల చేత నేను పోషిస్తాను, కాకోలములకు నేను ఆజ్ఞాపించి తిని అన్నాడు. ఇలాగూ ప్రభు ఏలియా ప్రవక్తను కెరీతు దగ్గరికి నడిపించినాడు. కెరీతు దగ్గర అద్భుతంగా పోషించబడ్డాడు. కెరీతు వాగు ఎండిపోయిన తర్వాత దేవుడు అతనికి ప్రత్యక్షమై చెప్పాడు, సీదోను పట్టణ సంబంధమైన సారేపతి అనే ఊరికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలకి నేను సెలవిచ్చి తిని నువ్వు వెళ్ళి అక్కడ ఉండుము అని చెప్పాడు. ఇప్పుడు ఏలియా ప్రవక్త సారేపతు పట్టణానికి వచ్చినాడు. పట్టణమునకు రాగానే ఒక విధవరాలు పుల్లలేరుకుంటా ఉంది. అక్కడ పుల్లలేరుకుంటుంది. ఆ పుల్లలేరుకున్నటువంటి విధవరాల విషయమై ఆ విధవరాలతో తను ఎట్లా మాట్లాడినాడు, ఏ విధంగా ఆ విధవరాలని గుర్తించినాడు, ఈమె దేవుడు పంపిన విధవరాలని గుర్తించినాడు, ఆ విషయాన్ని ఈరోజు మనము ధ్యానించే వారమైంటున్నాం. అందుకొరకే దేవుని యొక్క వాక్యంలో నుండి మొదటి రాజుల గ్రంథము, ఫస్ట్ కింగ్స్, మొదటి రాజులు 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. 17వ అధ్యాయంలో 10-11 వచనాలను మనం కలిసి చదువుతాం. 10-11 వచనాలు. మొదటి రాజుల గ్రంథం, ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 17 verse 10 and 11. 10వ వచనము 11వ వచనం. అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలేరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. కాబట్టి ఏలియా ప్రవక్త పట్టణపు గవిని దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఒక విధవరాలు పుల్లలేరుకున్నట్లు కనబడింది. పుల్లలేరుకుంటున్న విధవరాలను చూచినాడు. ఎప్పుడైతే విధవరాలని చూచాడో ఏలియా ప్రవక్త వెంటనే ఆమెను అడిగాడు, అమ్మా కొంచెము నీళ్లు తీసుకుని రమ్మా. అతడు చెప్పిన మాట స్పష్టంగా మనం చదువుతాం. కొంచెము త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకున్నాడమ్మా, పాత్రతో కొంచెం నీళ్లు తీసుకురావా, పాత్రతో కొంచెం నీళ్లు నాకు తెచ్చివ్వగలవా అని ఆమెను అడిగాడు, వేడుకున్నాడు అని రాయబడింది. ఇక్కడ మన ధ్యానం ఏంటి ఈ దినము అనగా, మన ధ్యానం ఏంటంటే ఈ దినము పాత్రతో నీళ్లు తెమ్మని అడుగుతూ వచ్చినాడు.
నీళ్లు తెమ్మని అడుగుటకు గల కారణమేమిటి? ఎందుకు నీళ్లు తెమ్మన్నాడు? నీళ్లు తెమ్మని ఆమెను పలకరించినాడు. ఎందుకు నీళ్లు తెమ్మన్నాడు అనే విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటాం. నీళ్లు తెమ్మన్నాడు అనే మాట ఒక సామాన్యమైన మాట. ఎవరైనా దాహం వేసినప్పుడు అమ్మా కొంచెం నీళ్ళేయమ్మా, దాహం వేస్తుంది అని అడుగుట సర్వసాధారణం. ఆ విధంగానే అడిగినాడా ఏలియా ప్రవక్త? మరి ఒక విధంగా అడిగినాడా? మరి ఒక విధానము కొరకే అడిగినాడా? దాహమవుతుంది అందుకే దాహమునకు నీళ్ళియమ్మా అనే ఉద్దేశంతో అడిగినాడా? లేకపోతే మరొక ఉద్దేశం ఏమన్నా ఉందా అడుగుట్లో అనే విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటాం. వాస్తవంగా ఇతడు కెరీతు నుండి బయలుదేరి సారెపతు అనే పట్టణానికి వచ్చినాడు. ఈ కెరీతు నుండి సారెపతు అనే పట్టణానికి ఎంత దూరం ఉండొచ్చు? నా అంచనా ప్రకారము 100 మైళ్ళు. 100 మైళ్ళు అనగా మైలు అనేది 1 మైల్ ఈజ్ ఈక్వల్ టు 1.6 సంథింగ్ అన్ని కిలోమీటర్లు. అంటే ఒక మైలు అనేది స్పష్టంగా మనం లెక్క కట్టాలంటే ఒక మైలు అనేదాన్ని 1.6 కిలోమీటర్లుగా లెక్కిస్తారు. ఆ లెక్కన మనం చూస్తే 100 మైళ్ళు అనగా 160 లేక 161 కిలోమీటర్లు ప్రయాణించాడు అని నేను అంచనా వేసుకున్నాను. ఒక అంచనా ప్రకారం 160 కిలోమీటర్లు ప్రయాణించి లేక 161 కిలోమీటర్ దరిదాపుల్లో ప్రయాణించి వచ్చినాడు. ప్రయాణం చేసిన వ్యక్తి అలసిపోతాడు. ప్రయాణం చేసిన వ్యక్తి దప్పికొంటాడు. ప్రయాణం చేసిన వ్యక్తి దాహము ఎక్కువగా అవుతుంది ప్రయాణం చేసిన వ్యక్తికి. కాబట్టి ఏలియా ప్రవక్తకు కూడా దాహం వేసి అడిగినాడా? ఈ 100 కిలోమీటర్లు ప్రయాణం 160 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చినాడే, 100 మైళ్ళు, ఇన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన ఈ వ్యక్తికి దేవుడు ఎక్కడ దాహం ఇయ్యలేదా? దాహం తీర్చలేదా? నిజంగా దాహం వేస్తుంది కాబట్టి నాకు నీళ్ళు ఇయ్యమ్మా అని అడిగినాడా? దాహం వేస్తుంది కనుక నీళ్ళు ఇయ్యమ్మా అని అడిగితే నీళ్లతోనే సరిపెట్టుకొను. కానీ అన్నాడు నీళ్లు తేవటానికి వెళ్తా ఉంటే అమ్మా నాకు కొంచెము ఒక రొట్టె ముక్కు కూడా తీసుకురమ్మా అన్నాడు. అంటే దప్పికతోనే అడిగినాడా అని ఈ విషయాన్నే జ్ఞాపకం చేసుకుంటాం మనం. అయితే దేవుడు ఏలియా ప్రవక్తని 100 కిలోమీటర్లు 160 కిలోమీటర్లు ప్రయాణం చేసినాడు కదా. ఈ 160 కిలోమీటర్ల ప్రయాణం చేసినటువంటి ఈ ప్రయాణంలో, ఈ యాత్రలో ఎక్కడ మరి 160 కిలోమీటర్ల ప్రయాణంలో నీళ్లు తాగకుండానే ప్రయాణం చేసినాడా? ఆకలి తీరకుండానే, ఆహారం తినకుండానే ప్రయాణం చేసినాడా? కెరీతు నుండి సారెపతు అనే పట్టణానికి వచ్చే మార్గములో అది ఎన్ని కిలోమీటర్లైనా కానీ ఆహారము తినకుండానే, దప్పిక తీర్చుకోకుండానే, నీళ్లు త్రాగకుండానే ప్రయాణం చేసినాడా అనేది మరి ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు మనకు తెలిసినట్లయితే అతడు ఏ ఉద్దేశంతో నీళ్ళు అడిగినాడో అది మనం స్పష్టంగా చెప్పచ్చు. ఏ ఉద్దేశంతో నీళ్ళని అడిగినాడో ఆ విషయాన్ని మనం తేటగా చెప్పవచ్చు. ఎందుకంటే అతడు అడిగిన ఉద్దేశం గొప్పది. ఏ ఉద్దేశంతో అడిగినాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి 160 కిలోమీటర్ల యొక్క ప్రయాణంలో ఎక్కడ నీళ్లు దొరకలేదా? ఆహారం దొరకలేదా? మరి ఇంత ప్రయాణం చేసినప్పుడు ఆహారం అనేది ఉండాలిగా, ఆహారం తినాలిగా. అప్పుడేమన్నా రథాలా? అప్పుడేమన్నా ఏలియా కొరకు ఏమన్నా రథాలు వచ్చినాయా? కాలినడకనే కెరీతు నుండి సారెపతు అనే ఊరికి రావాలి కదా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎలా మరి అతను నడిపించబడ్డాడు? దేవుని వాక్యములో ఈ విషయాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక చక్కని విషయం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఏంటి ఆ విషయం అంటే, ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడో తన కార్యాలు జరిగించుటకు దేవుని ప్రజల మధ్య దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో, ఎన్నుకుంటాడో వాళ్ళ విషయంలో ఆయనకుండే శ్రద్ధ ఎంత గొప్పదో బైబిల్లో స్పష్టంగా రాయబడింది. ఏలియా ప్రవక్తను ఇశ్రాయేలు ప్రజల మధ్య బలమైన సాధనంగా వాడుకోవాలని కోరిన దేవుడు ఏలియా ప్రవక్త విషయంలో దేవుని యొక్క ఉద్దేశం, దేవుడు ఎంతగా ఏలియా ప్రవక్త విషయంలో పట్టింపు కలిగి ఉన్నాడనే విషయాన్ని దేవుని వాక్యంలో చదువుతాం. అందుకే కెరీతుకు పంపించినాడు, కాకోలములకు ఆజ్ఞాపించినాడు. అక్కడ నీరు ఎండిపోగా, వాగు ఎండిపోగానే వెంటనే సారెపతుకు పంపిస్తున్నాడు. సారెపతులో విధవరాలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే
దేవుడు ఏలియా విషయంలో ఎలాంటి పట్టింపు కలిగి ఉండొచ్చు? రండి దేవుని వాక్యంలో ఉండి యెషయా గ్రంథము, ఐజియా చాప్టర్ 49. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 9-10 వచనాలు. 9-10 వచనాలు. యెషయా గ్రంథం 49, ఐజియా 49 verse 9, 10. 49, 9-10 వచనాలు నేను చదువుతున్నాను. మార్గములలో వారు మేయుదురు, చెట్లు లేని మిట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు. నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు. ఎండ మావులైనను ఎండ అయినను వారికి ఏమవదు? తగలదు. ఎండ అయినా తగలదు. మార్గముల్లో వారికి ఏం కలుగుతుంది? మేపు కలుగుతుంది. చెట్లు లేని మిట్టలన్నిటి మీద వారికి మేపు కలుగుతుంది. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు. నీటి బుగ్గల యొద్దకు వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి లేదు, దప్పికైనా కలగదు. దేవుడే వాళ్ళ దప్పిక తీరుస్తున్నాడు, వాళ్ళ ఆకలి తీరుస్తున్నాడు. ఇప్పుడు ఏలియా ప్రవక్త మార్గములో, ఏలియా ప్రవక్త ఎవరు? ఎవరికి మేపు కలుగుతుంది, ఎవరికి దప్పిక ఉండదు, ఎవరికి ఆకలి ఉండదు, ఎవరికి అంటే 8వ వచనములో చివరి మాట, చివరి లైన్ నేను చదువుతున్నాను. చివరి లైన్, నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. నిన్ను కాపాడి, 49వ అధ్యాయం 8వ వచనంలో చివరి మాట, నిన్ను కాపాడి ఏం చేస్తాను? ప్రజలకు నిబంధనగా నియమించి తిని. ప్రజలకు నిబంధనగా నియమించినాడు. అవును, ఏలియా ప్రవక్త ప్రజలకు నిబంధనగా, ప్రజలకు మాదిరిగా, ప్రజలకు ఒక మార్గదర్శిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అతన్ని మేపవలసిన, దప్పిక తీర్చవలసిన బాధ్యత ప్రభుది. అందుకే అతడు బయలుదేరిన ప్రయాణం అంతట్లో ఆయన వారికి తోడై ఉంటాడు. మేపు కలిగేట్టు చేసినాడు. అంతేకాదు దప్పిక తీర్చినాడు. ఆకలి లేదు వాళ్ళకు, దాహం కూడా లేదు. అలాంటి కారణం చేత ఇప్పుడు మరి ఈ విధవరాలని, అమ్మా నేను 120 కిలోమీటర్లు నడిచి వచ్చినాను, 100 మైళ్ళు, కాబట్టి నాకు బాగా దాహం వేస్తుంది, కొంచెం నీళ్ళు ఇమ్మా అని అడిగినట్లా కాదు. ఎందుకు అడిగాడు? మొట్టమొదటి కారణము, అడుగుట్లో గల కారణం ఏమిటి అంటే, ఆమెను పలకరించటానికి, ఆమెతో మాట్లాడడానికి, పలకరించటానికి అడిగిన మాట ఏం మాట తెలుసా? నీళ్ళు ఇవ్వమ్మా, పాత్రతో కొంచెం నీళ్లు తేమ్మా అని అడిగినాడు. ఆమె చూచింది, తన పొలలేరుకునే పని తాను చేస్తుంది. ఈయన ఆమెను చూచాడు, చూచి విధవరాలని గ్రహించినాడు. ఈమె విధవరాలని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఈమెనా దేవుడు చెప్పిన విధవరాలు, నేను సెలవిచ్చి తిని అని అన్నాడే ఆ విధవరాలు ఈమెనా అని ఆమెను పలకరించాలి అనుకున్నాడు. పలకరించాలని పలికాడు. ఏమన్నాడు తెలుసా? పాత్రతో కొంచెము నీళ్లు తేమ్మా అంటే పలకరింపుగా అడిగినాడు, కొంచెం నీళ్లు తేమ్మా అని. ఇది ఎట్లాగూ పలకరింపుగా అడిగాడంటే ఎట్లా? దానికి బైబిల్లో ఓ చక్కని ఉదాహరణ నేను మీకు చూపిస్తాను. ఏంటి ఆ ఉదాహరణ అంటే, యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ప్రయాణము చేసి అలసి ఉన్న రీతినే బావి దగ్గర కూర్చున్నాడు. ప్రయాణము చేసి సమరయలోని సుకారనే ఊరిలో యాకోబు బావి ఉంది. యాకోబు బావి దగ్గర ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రయాణము చేసి ఉన్న రీతిని బట్టి అలసిపోయి బావి దగ్గర కూర్చుండెను అని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. కాబట్టి కూర్చున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు అకస్మాత్తుగా మధ్యాహ్నం 12 గంటలు, మిట్ట మధ్యాహ్నం అలసిపోయినాడు. అలసిపోయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ కూర్చున్నప్పుడు ఒక స్త్రీ నీళ్లు చేదుకోవడానికి ఆ స్థలానికి వచ్చింది. ఆ స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూచింది, గుర్తుపట్టింది. ఏమని? యూదుడని. యేసుప్రభుని కాదు, యూదుడని గ్రహించింది. గ్రహించి ఆయన యూదుడు, నాకెందుకులే అనుకుని నీళ్లు చేదుకుంటా ఉంది. ఇప్పుడు యేసుప్రభు వారు కూడా ఆమెను చూచాడు. చూచి ఇప్పుడు ఎవరు పలకరించాలి? యేసు ప్రభువే మొట్టమొదట ఆమెతో మాట్లాడినాడు. ఏమని మాట్లాడాడు? ఏమని పలకరించినాడు అంటే, అమ్మా దాహమునకు కొంచెము నీళ్ళివ్వు అని పలకరించినాడు. అంటే ప్రభువే పలకరించినాడు. ఇక్కడ ఏలియానే పలకరించినాడు, అక్కడ ఒక స్త్రీని పలకరించినాడు ప్రభు, ఇక్కడ ఒక విధవరాలను పలకరించినాడు ఏలియా ప్రవక్త ఆమెను పలకరించి
పాత్రతో కొంచెం నీళ్ళు ఇయ్యమ్మా అడిగినాడు. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు, అమ్మా దాహమునకు కొంచెం నీళ్ళు ఇయ్యమ్మా అని అడిగినాడు. అంటే పలకరించుట అనే దాని కొరకు దాహమునకు నీళ్ళు ఇవ్వమ్మా అని అడిగినాడు. నీళ్ళు అడుగుటకు గల కారణము పలకరించే దాని కొరకు. ఇక్కడ ఈ పలకరింపు అనే విషయాన్ని మనకేమి నేర్పిస్తుంది? పలకరింపు అనే విషయం మనకేమి నేర్పిస్తుంది అంటే, పలకరింపు యేసుప్రభువారు పలకరించిన విధానము, ఈ స్త్రీ పలకరించిన ఈ ఏలియా ప్రవక్త పలకరించిన విధానము ఏమి నేర్పిస్తుంది అంటే, ఈ యొక్క అనుభవము చాలా గొప్ప ఆత్మీయమైన విషయాన్ని మనకు నేర్పిస్తుంది. ఏంటది అంటే, ఈ లోకములో సేవ చేసే విధానము చాలా రకాలు. వ్యక్తిగత సేవ, సువార్త సేవ, సంఘ సేవ, గుంపులు గుంపులుగా వెళ్ళి చేసే సేవ, డోర్ టు డోర్ మినిస్ట్రీ, ఆ డోర్ టు డోర్ వెళ్ళే సేవ, పత్రికలు పంచేటువంటి సేవ, ఇలా రకరకాలైన సేవలు మనం చూడగలుగుతాం. అంటే ఇండివిజువల్ ఇవాంజలిజం, ఓపెన్ ఎయిర్ ఇవాంజలిజం, చర్చ్ ఇవాంజలిజం, ఇలా ఇవాంజలిజం అనేది అనేక రకాలు. ఇక్కడ వీరిద్దరూ చేసినటువంటి పని ఏంటంటే వ్యక్తిగత ఇవాంజలిజం, అంటే వ్యక్తిగతమైనటువంటి సువార్త, వ్యక్తిగతమైన సౌవార్తీకరణము. ఈ సువార్తీకరణం అనేది వ్యక్తిగతంగా వాళ్ళు చేయగలిగినారు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఆ స్త్రీని తన స్థితిని తనకు తెలియచేయుట ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం. ఇక్కడ ఏలియా యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఆమె యొక్క స్థితి ఆమెకు తెలియచేసి ఆమె దేవుని మీద ఆధారపడేట్టు చేయుట ఏలియా యొక్క ఉద్దేశం. అందుకే మొట్టమొదట ఆమె మాట్లాడలేదు, ఇక్కడ ఈ స్త్రీ మాట్లాడలేదు. ఇక్కడ మొట్టమొదటి ఏలియా మాట్లాడినాడు, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారే మొట్టమొదట పలకరించారు. అంటే అర్థం ఏంటో తెలుసా? వ్యక్తిగతంగా పలకరించినారు. మనము కూడా సువార్త ప్రకటించాలి, వ్యక్తిగతంగా పలకరించాలి అనుకున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మనమే పలకరించాలి వాళ్ళని. ఒక్కోసారి వాళ్ళు పలకరిస్తారు, ఆ యొక్క సమయాన్ని సందర్భాన్ని బట్టి మనం వాళ్ళతో సువార్త ప్రకటించవచ్చు. కొంతమంది పలకరించరు, కామ్గా ఉంటారు, చూస్తూ ఉంటారు తప్ప మాట్లాడరు. ఉదాహరణకి నేను ఒకసారి రత్నాచల్ ఎక్స్ప్రెస్లో వెళ్తున్నప్పుడు నేను కూర్చున్నాను, నాకు ఎదురు ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన ఆయనగా చూస్తున్నాను, నేను ఆయనగా చూస్తున్నాను. ఎంతసేపటికి ఆయన మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు. సరే ఆయనతో మాట్లాడదాం, దేవుని వాక్యం చెప్దాం, యేసు ప్రభువుని గురించి మాట్లాడదాం, సువార్త చెప్దాం అనిపించి ఆయనతో నేను మాట్లాడాలనుకున్నాను. ఏమని మాట్లాడాలి? ఏలియా మాట్లాడినట్టు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడినట్టు నేను మాట్లాడితే సరిపోతుందా? ఏలియా ఏం మాట్లాడాడమ్మా? పాత్రతో కొంచెం నీళ్ళు ఇయ్యమ్మా. యేసు ప్రభువారు ఏమన్నాడు? దాహమును కొంచెం నీళ్ళు ఇయ్యమ్మా. ఇప్పుడు నేను ఆయనతో ఏం మాట్లాడాలి? అయ్యా కొంచెం నీళ్ళు ఇస్తావా అన్నాం అనుకోండి, ఇదేంటి నీళ్ళు అడుగుతున్నాడు, నేనేమో కిన్లే వాటర్ బాటిల్ 20 రూపాయలు పెట్టి కొనుక్కుంటే ఈయన నీళ్ళు అడుగుతున్నాడు, ఇప్పుడు ఈయన తాగాడుకో, ఆ తర్వాత మళ్ళీ నేను తాగలనా అని ఇవ్వకపోవచ్చు. ఈ దినాలలో, ఈ కోవిడ్-19 బాగా పెరుగుతున్న ఈ దినాల్లో మనం చెప్తున్నాం ఏమని? ఎవరి వాటర్ బాటిల్ వాళ్ళు తెచ్చుకోండి అని. ఇప్పుడు వాటర్ బాటిల్ మనం అడగము. ఒకవేళ దాహముతో అలమటిస్తున్నా అడిగేది లేదు, అడగాలనిపించదు. ఒకవేళ అడిగినా వాళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా ఏం చేయరు, ఇవ్వరు. అలాంటి పరిస్థితి. ఇప్పుడు అతన్ని వాటర్ అడగనా నేను? యేసు ప్రభువు అడిగినట్టు, ఏలియా అడిగినట్టు? పోనీ ఇలాగ అడగనా? ఎలాగూ ఏమండి బాగున్నారా అని అడగనా? బాగున్నారా అంటే అప్పుడు ఆయన అనొచ్చు, నేను నీకు తెలుసా, బాగున్నారా అని అడుగుతున్నావేంటి అని. కొంతమంది ఉంటారు, వాళ్ళు తలతిక్కోళ్ళు అంటారు కృష్ణా జిల్లాలో, ఇక్కడ చాదస్తం అంటారు, అక్కడ వాళ్ళు ఏమో తలతిక్క ఎక్కువ అంటారు. తలతిక్క ఉన్నప్పుడు వాళ్ళని అడిగామనుకోండి, వాళ్ళు అంటారు ఏమండి బాగున్నారా అని అన్నామనుకోండి, నన్ను బాగున్నావు అంటావేంటి, నేను నీకు తెలుసా, ఎప్పుడైనా నన్ను ఎప్పుడైనా చూసావా అంటారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఏమని పలకరించాలి? అప్పుడు మనం ఏమని పలకరింపుగా మనం ఏదో మాట్లాడతాం. ఏం మాట్లాడతాం? అప్పుడు నేను అతనితో మాట్లాడినాను, ఏమండి మీరు ఎక్కడి వరకు వెళ్తున్నారు అని అంటే ఆయన అన్నాడు, ఏలూరు వరకు. ఆయన జవాబు వచ్చింది. నేను అడిగాను, ఆయన కదిపించాను, మాట్లాడిచ్చాను, ఏలూరు వరకు అన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన కూడా వెంటనే మీరెక్కడి వరకు అండి? నేను విజయవాడ వరకు. ఇలా మాటలు కలిసినాయి. అప్పుడు ఆయన హృదయంలో ఉన్న ఎన్ని బయటపెట్టాడు. ఏం బయటపెట్టాడు? మీరు పాస్టర్ గారా? అవును, నేను దేవుని సేవకునే. అప్పుడు క్రైస్తవుల మీద తనకి ఎంత
చెడ్డ అభిప్రాయం ఉంటుందో ఆ అభిప్రాయం అంతా ఏమండి యేసుప్రభుని పూజ చేస్తున్నారు, యేసుప్రభుని ఆరాధిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ ఇలా ఉంటారేంటి, ఇలా మాట్లాడతారు, అలా మాట్లాడదు, ఎంత భయంకరంగా ఉంటున్నారండి, యేసుప్రభు ఎంత మంచోడండి అని తన యొక్క విషయం అంతా పెట్టినప్పుడు నేను అతనికి వివరంగా దేవుని సువార్త ప్రకటించడానికి అవకాశం ఏర్పడింది. ఇది వ్యక్తిగతంగా మాట్లాడడానికి ఏర్పడేటువంటి అంటే ముందు మనమే మాట్లాడాలి. వాళ్ళు ఎవరు నాకు తెలియదులే, వాళ్ళేంట్లే అని కామ్గా వెళ్ళిపోవద్దు. మాట్లాడు, కలగజేసుకో, కల్పించుకో. వ్యక్తిగతంగా సేవ చేయాలి. వ్యక్తిగతంగా సువార్త చెప్పడం అంటే ఇదే. మనం రిక్షా ఎక్కాం, అనకాపల్లి బైపాస్లో దిగి బస్ స్టాండ్కి వచ్చేలోపు రిక్షా ఎక్కాలి. ఆ రిక్షా ఎక్కినప్పుడు ఆ రిక్షావాడు రిక్షా తొక్కుతూ ఉన్నప్పుడు యేసుప్రభు గురించి తెలుసుకున్నావా, యేసుప్రభుని నమ్ముకున్నావా, యేసుప్రభు గురించి ఏమైనా విన్నావా, నీవు ఏం తెలుసు నాకు చెప్తావా యేసుప్రభు గురించి అని అతను అడిగినప్పుడు అతను తనకేం తెలుసు అవన్నీ చెప్తాడు. అప్పుడు మనం సువార్త ప్రకటించడానికి వీలవుతుంది. ఇది వ్యక్తిగత సేవ, వ్యక్తిగత సువార్త చెప్పేదానికి ఈ రకమైన ధోరణి ఉపయోగపడుతుంది అనేది ఏలియా జీవితంలో ప్రభువు యేసుక్రీస్తు వారి జీవితంలో మనం చూడగలుగుతాం. ప్రభువు యేసుక్రీస్తు వారి ఆ స్త్రీ యొక్క జీవితాన్ని మార్చేదాని కొరకాయ, ఆ స్త్రీని ఉద్ధరించడానికే ఆమెను పలకరించినాడు. ఏలియా ఈ స్త్రీని ఉద్ధరించడానికే ఆమెను పలకరించినాడు. నువ్వెవరిని పలకరిస్తావో వాళ్ళు ఉద్ధరించబడాలి. నువ్వెవరిని పలకరిస్తావో, నువ్వెవరితో సంభాషిస్తావో, నీవు ఎవరితో కాన్వర్జేషన్ ఉంటుందో నీకు వాళ్ళు ఉద్ధరించబడాలి. కాబట్టి ఇప్పుడు ఏలియా పలకరింపుగా అడిగినాడు. మొట్టమొదటిగా పలకరింపుగా ఆమెను పలకరించడానికి, ఆమెతో మాటలు కలపడానికి, మాట్లాడడానికి అడిగినాడు. కొంచెమో పాత్రతో ఏం తీసుకురా, నీళ్ళు తీసుకునిరా. ఇది మొదటి మాట. రెండవదిగా ఎందుకు అడిగినట్లు ఏలియా, నీళ్లు తెమ్మని ఎందుకు అడిగినట్లు, నీళ్లు తీసుకురమ్మని అడగటానికి గల కారణం ఏమిటి అంటే రెండవ తలంపు దేవుడు పంపిన విధవరాలు ఈమెనా, దేవుడు సెలవిచ్చిన విధవరాలు ఈమెనా లేక మరొకామా అని పరీక్షించేదాని కొరకై అడిగినాడు. రెండవ తలంపు ఏంటి, నీళ్లు తేమ్మా, కొంచెము పాత్రతో నీళ్లు తేమ్మా అంటానికి గల కారణం ఏంటో తెలుసా? పాత్రతో కొంచెం నీళ్లు తేమ్మా అంటానికి గల అర్థం ఏంటంటే దేవుడు ఏర్పరిచిన విధవరాలు ఈమెనా అని ఆమెకు పరీక్ష పెట్టినాడు. పరీక్ష రిజల్ట్ వస్తుంది వెంటనే. కాబట్టి ఇప్పుడు పరీక్ష పెట్టాడు కనుక రిజల్ట్ వస్తుంది ఆయనకి. ఆ పరీక్షలో ఆమె ఏం చేసిందో తెలుసా? ఎప్పుడైతే నీళ్లు తేమ్మా అని అన్నాడో, నీళ్లు తెస్తావమ్మా, కొంచెం నీళ్లు తేమ్మా అడిగాడో, అప్పుడు ఆమె వెంటనే నీళ్లు తీసుకురావడానికి వెళ్ళిపోయింది. నీళ్లు తీసుకురావడానికి బయలుదేరింది. రండి, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 11వ వచనం. ఆమె నీళ్లు తేబోచుండగా, అంటే చెప్పాడు నీళ్ళు తేమ్మా, కొంచెం నీళ్ళు ఇమ్మా. వెంటనే బయలుదేరింది నీళ్ళు తేవటానికి, నీళ్ళు తెచ్చేదానికి వెళ్తుంది. అంటే అర్థమైంది ఎవరికి? ఏలియా ప్రవక్తకు. ఏమని అర్థమైంది ఏలియా ప్రవక్తకి అంటే దేవుడు ఏర్పరచుకున్న విధవరాలు ఈమె, నన్ను పోషించుటకై సెలవిచ్చితనని చెప్పాడే, ఆ విధవరాలు ఈమె అని గ్రహించి వెంటనే అన్నాడు ఒక మాట. ఏమని అంటే రిజల్ట్ వచ్చేసింది ఎవరికి? ఏలియా ప్రవక్తకి. ఎట్లా రిజల్ట్ వచ్చేసింది? నీళ్లు తెమ్మా అనగానే, నీళ్ళు తేవడానికి బయలుదేరగానే వెంటనే ఆమెను అన్నాడు, అమ్మా వస్తా ఏం పట్టుకురా, రొట్టె ముక్కను తీసుకురమ్మా అన్నాడు. వస్తా కొద్ది రొట్టె ముక్కను కూడా తీసుకురమ్మా అని చెప్పాడు. ఎప్పుడైతే రొట్టె ముక్కను తీసుకురమ్మని అన్నాడో ఆమె విషయం అంతా చెప్పింది. అయితే ఇక్కడ మొదటి తలంపు నీళ్లు తెమ్మన్నట్లో గల అర్థం ఏంటి అంటే, నీళ్లు తెమ్మన్నాడు అంటే అర్థం ఏంటంటే ఆమెను పలకరించడానికి, ఆమెతో మాట్లాడటానికి. అందుకే నీళ్లు తెమ్మన్నాడు. దప్పికతో అలిసిపోయి కాదు, ఆమెను పలకరించడానికి. రెండవదిగా అడిగినాడు నీళ్లు తెమ్మని. ఎందుకు అంటే ఆమెను పరీక్షించడానికి. ఇప్పుడు అదే ఆ విధవరాలు అక్కడ లేకపోతే మొత్తము పట్టణమంతా తిరగాలి. ఎవరు?
ఏలియా ప్రవక్త పట్టణం అంతా తిరిగి ప్రతి ఇంటికి వెళ్ళి లేదా వీధిలోకి వెళ్ళి ఈ వీధిలో ఎవరైనా విధవరాలు ఉన్నారా, ఈ వీధిలో ఎవరైనా విధవరాలు ఉన్నారా. ఇప్పుడు మనం వెతకాల్సిన అవసరం లేదు. పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి విధవరాలు లిస్ట్ ఇవ్వండియా అంటే లిస్ట్ ఇచ్చేస్తారంట. ఎందుకంటే విడోస్ ఫండ్ వచ్చేస్తుంది కాబట్టి. ఇప్పుడు ఎంతమందికి విడోస్ ఉన్నారు, ఎంతమంది విడోస్ ఉన్నారో విడోస్ అందరికీ ఫండ్ మొదటి దినాన్ని వస్తుంది. అందుకే ఆ విడోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వస్తుంది కనుక విధవరాలకి ఆ విధవరాల ఫంక్షన్ ఉన్నారు కాబట్టి అది వస్తుంది. కాబట్టి వాళ్ళు మనకి లిస్ట్ ఉంటుంది. ఆ దినాల్లో లిస్ట్ లేవు, ఈ విడో ఫంక్షన్ లేదు. కాబట్టి ఇప్పుడు ఏలియా ప్రవక్త ప్రతి వీధికి వెళ్ళి ఏమండి ఇక్కడ ఎవరైనా విధవరాలు ఉన్నారు ఈ వీధిలో అని అడగాలి. అడిగి అమ్మా దేవుడు నీకేమని చెప్పాడా, నాకు చెప్పాడు సారేపోతేనే పట్టణానికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంటుంది, అక్కడ నిన్ను పోషిస్తాను, అక్కడ ఉండన్నాడమ్మా. ఏమ్మా నీకు చెప్పాడా, అమ్మా నీకు చెప్పాడా, అమ్మా నీకు చెప్పాడా, అమ్మా నీకు చెప్పాడా అని మొత్తం పట్టణం అంతా వెతకాల్సిన పరిస్థితి. కానీ అలాంటి పరిస్థితి రాకుండానే దేవాది దేవుడు ఆ యొక్క ఏలియా ప్రవక్తను పోషించేదాని కొరకు ఆమెను గవిని దగ్గరే పెట్టినాడు. గవిని దగ్గరే పెట్టినప్పుడు ఈమెనా ఈమె కాదా పరీక్షించేదాని కొరకాయ, టెస్టింగ్ కొరకాయ ఒక మాట అడిగినాడు. ఏంటి ఆ మాట? అమ్మా కొంచెము నీళ్ళు తేమ్మా. ఎప్పుడైతే నీళ్ళు తేవడానికి బయలుదేరిందో అతడు గ్రహించినాడు ఈమె ఎవరని. దేవుడు ఏర్పరచుకున్న సెలవిచ్చిన విధవరాలని గ్రహించి నిర్మోహమాటంగా అడిగేసినాడు. ఏమని? అమ్మా ఏం తీసుకురా, ఒక రొట్టె ముక్కను తీసుకురా. నిర్మోహమాటంగా అడిగినాడు, ధైర్యంగా అడిగేశాడు. ఏంటి కొత్త వ్యక్తి కదా, అసలు ఇంట్లో ఉందో లేదో తెలుసుకోకుండా అడిగేయటం ఏంటి, అసలు నా దగ్గర ఉందో లేదో తెలియకుండా అడిగేశాడేంటి, నా ఏమి సిగ్గుపడకుండా అడిగేసినాడేంటి, అమ్మ రొట్టె ముక్కను కూడా తీసుకురమ్మని అడిగేసినాడేంటి, సొంత చుట్టంలాగా బంధువులాగా అడిగేసినాడేంటి అని అనుకోవాలి. వాస్తవంగా అనుకుంటారు ఎవరైనా. కానీ ఏలియా ప్రవక్త ధైర్యంగా అడిగేసినాడు అమ్మ రొట్టె ముక్క. ఎందుకో తెలుసా? అతనికి అర్థమైపోయింది. ఎందుకు అర్థమైపోయింది, ఎట్లా అర్థమైంది? ఈమె దేవుడు ఏర్పరచుకున్న విధవరాలనే సంగతి ఆ యొక్క ఏలియా ప్రవక్తకి ఎలా గ్రహించినాడు, ఎలా అర్థమైంది? ఏ విధంగా అర్థమైంది అంటే, దేవుడు సెలవిచ్చినప్పుడు వాళ్ళు ఎలా చేస్తారు, దేవుడు సెలవినప్పుడు ఎలా చేస్తారు అనే విషయాన్ని కొద్దిగా ధ్యానం చేద్దాం. ఇక్కడ దేవుడు సెలవిస్తే దేవుడు సెలవిచ్చిన వాళ్ళు చేసే విధానం ఎలా ఉంటుంది, దేవుడు సెలవియని వాళ్ళు చేసే విధానం, దేవుడు సెలవిపోతే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, దేవుడు సెలవిస్తే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాన్ని ఇక్కడ కొంత జ్ఞాపకం చేసుకుందాం. ఏంటది? మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మనం చదువుకుంటే 11వ వచనంలో ఆమె నీళ్లు తేబోవచ్చుండగా ఆ మాటను గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక మాట 15వ వచనాన్ని చదువుతున్నాను. 15వ వచనం, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటివారు అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. కాబట్టి అనేక దినాలు భోజనం చేస్తూ వచ్చినారు. అంటే అక్కడ రాయబడింది, దైవజనుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? నీళ్లు తీసుకురమ్మని. ఆమె నీళ్ళు తేవడానికి వెళ్తే రొట్టె ముక్క తెమ్మన్నాడు. నీళ్లు తేబోవటానికి వెళ్తూ ఉంది. తర్వాత ఆమె వెళ్ళి అలాగు చేయగా అని రాయబడింది. ఎలా చేయగా? అలాగు చేయగా అని. ఎలాగ చేయగా? దైవజనుడు చెప్పినట్లు చేయగా. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే, పుల్లలు ఏరుకోవటం అయిపోయింది ఆమెకి. పుల్లలు ఏరుకొనుట అయిపోయింది. పుల్లలు ఏరుకోవటం అయిపోయినప్పుడు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆమె ఇంటికి వెళ్ళి మోపు అక్కడ దింపి, పుల్లల మోపును అక్కడ పెట్టి అప్పుడు నీళ్ళు ఇవ్వాలి ఆయనకి. ఇప్పుడు ఆమె చేయాల్సిన పని ఏంటో తెలుసా? దైవజనుడు చెప్పగానే చాలా జాగ్రత్తగా గమనించిన విషయాన్ని, దైవజనుడు చెప్పగానే ఆమె బయలుదేరి వెళ్ళిపోయింది. అంటే పుల్లలు ఏరే పనిని వదిలిపెట్టింది, పుల్లలు మోపు కట్టే పనిని వదిలిపెట్టేసింది, వెళ్ళిపోతుంది నేరుగా దైవజనుని కొరకు నీళ్ళు తీసుకురావడానికి. అదే ఇంకొక విధవరాలు అక్కడ ఉంటే ఆమె చేసే పని ఏంటంటే, ఆమె చేసే పని ఏంటంటే, అయ్యా
వచ్చావు, బాగానే ఉంది. ఇప్పుడు పుల్లలు ఏరుకునే పని అయిపోయింది నాది. పుల్లలు ఏరుకోవడానికి వచ్చా, ఏరేసుకున్నాను, పుల్లలు కట్టెలు ఏరుకున్నాను. ఇప్పుడు మోపు కట్టుకొని నేను తీసుకువెళ్తాను. ఆ మోపు నా నెత్తిమే పెడితే నేను ఇంటికి తీసుకెళ్తాను. నువ్వు నాతో కూడా ఇంటికి వచ్చావు అనుకో, అక్కడ నీకేమిస్తాను? నీళ్ళు ఇస్తాను. ఇప్పుడు నేను ఊరు బయట నుండి ఎక్కడికి వెళ్ళాలి? పట్టణానికి వెళ్ళాలి, నా ఇంటికి వెళ్ళాలి. అక్కడి నుండి మళ్ళీ నీళ్లు తీసుకొని ఎక్కడ రావాలి? మళ్ళీ గవిని దగ్గరికి రావాలి. కాబట్టి ఇదంతా ఎందుకు? నేను పుల్లలు ఏరుకోవటం అయిపోయింది కదా, అయిపోయింది కాబట్టి నేను పుల్లలు తీసుకుని వెళ్ళిపోయి అక్కడ పెడతాను. నా ఇంటికి వస్తే నీళ్ళు ఇస్తాను, నీకు నీళ్ళే కదా కావాల్సింది, నీళ్ళు ఇస్తాను. కాబట్టి నువ్వేం చేస్తావంటే నాతో పాటు ఇంటికి రా, నీళ్ళు ఇస్తాను, ఆ నీళ్ళు దాగి వెళ్ళిపోదు కానీ అని చెప్పి ఇంకో విధవరాలు అయితే చెప్తుంది. ఈమె అలా కాదు. దేవుడు సెలవిచ్చిన విధవరాలు చేసే పని ఏంటి? దేవుడు సెలవిచ్చిన విధవరాలు ఏ పని చేస్తుంది అంటే తన పనిని కూడా వదిలిపెట్టేసింది, పుల్లలేరుకునే ఉద్దేశాన్ని మానేసింది. దైవజనుడు చెప్పాడు నీళ్ళు తెమ్మని, వెంటనే నీళ్ళు తేవడానికి వెళ్ళిపోతుంది ఈవిడ. అది గుర్తించినాడు. ఈమెనే దేవుడు నా కొరకు ఏం చేసుకున్నాడు? ఏర్పరచుకున్నాడు. నన్ను పోషించడానికి సెలవిచ్చి తినన్నాడే, ఆ విధవరాలు ఈ విధవరాలే, ఈ విధవరాలకే సెలవిచ్చి ఉంటాడు అని ఏలియా ప్రవక్త గ్రహించి ధైర్యంగా అడిగేసినాడు. ఏమని అడిగినాడు? అమ్మా, నాకు వచ్చేటప్పుడు ఏం తీసుకురా? నీళ్ళతో పాటు రొట్టె ముక్క కూడా తీసుకురమ్మా అని చెప్పినాడు. అలాగూ ఆ రొట్టె ముక్కను తీసుకురావటం అనే దాని దగ్గర ఆ మాట్లాడిన విషయాన్ని మనం చూస్తాం. అంటే మొట్టమొదటి తలంపు ఎందుకు నీళ్ళు అడిగినాడు? దాహం బాగా అయిపోయి కాదు, ఆమెను పలకరించడానికి అడిగినాడు. రెండవదిగా ఎందుకు నీళ్ళు అడిగినాడు? ఆమెను పరీక్షించటానికి అడిగినాడు. మూడవదిగా ఎందుకు నీళ్ళు అడిగినాడు? నీళ్ళు అడుగుట్లో గల కారణం ఏంటి? పాత నిబంధన గ్రంథములో, నూతన నిబంధన గ్రంథములో మనం చదువుతూ వెళ్తే అనేక విషయాలు మనకు గోచరమవుతాయి. ఏంటవి? దేవుని ప్రజలను ఎవరైనా ప్రేమిస్తే దేవుడు వాళ్ళని ప్రేమిస్తాడు. దేవుని ప్రజలకు ఏదైనా చేస్తే దేవుడు వాళ్ళకి చేస్తాడు. అందుకే దేవుని ప్రజలకు ఏదైనా కార్యము చేస్తే, ఉపకారం చేస్తే, వారి ఉపకారానికి ప్రత్యుపకారం దేవుడు చేస్తాడు. ఇప్పుడు ఏలియా ప్రవక్తను గనక ఆమె చేర్చుకొని రొట్టెని ఇచ్చి ఉంటే ఆమె ఏం పొందగలుగుద్ది? ఆమె మేలు పొందగలగాలి. ఆమె రొట్టెను తీసుకురావాలి. రొట్టెను తీసుకొచ్చిందంటే, రొట్టెను పెట్టినప్పుడు, నీళ్ళు ఇచ్చినప్పుడు, రొట్టె ఇచ్చినప్పుడు అన్యాయంగా అది దేవుడు మర్చిపోయేవాడు కాదు, దానికి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. అందుకే బైబిల్ గ్రంథంలో చక్కని మాట రాయబడింది. ఆ మాట నేను మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. ఏంటి ఆ మాట? మార్క్స్ వార్త 9వ అధ్యాయం 41వ వచనం. మార్క్స్ గాస్పుల్ చాప్టర్ 9:41. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 41వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుతాం. మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ మాట రాయబడి, మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే, క్రీస్తు వారని చెప్పి, ఇతను క్రీస్తువాడు అని చెప్పి నా పేరిట మీకు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే తమ ఫలము ఏం చేసుకోరు? పోగొట్టుకోరు. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఫలం పోగొట్టుకోరు అంటున్నాడే. అంటే చన్నీళ్ళకు కూడా ఫలం ఇస్తాడా? చన్నీళ్ళకు కూడా ఫలం ఇస్తే చన్నీళ్ళకే ఫలం ఇస్తే టీకి, కాఫీకి, చన్నీళ్ళకే ఫలం ఇస్తే, చన్నీళ్లకు ఫలం ఇస్తే బైబిల్లో రాయబడింది కాబట్టి నేను టీ ఇవ్వను, నేను కాఫీ ఇవ్వను, నేను కూల్ డ్రింక్ ఇస్తానంటావా? చల్లగా ఉంటాయి కాబట్టి. చన్నీళ్లకు ఫలం ఇస్తా అన్నాడు కాబట్టి నేను వేడి నీళ్ళ గురించి బైబిల్లో రాయబడలేదు కాబట్టి నేను చన్నీళ్ళే ఇస్తానని చెప్పి వచ్చిన వాళ్ళకి చన్నీళ్ళే ఇస్తావా లేకపోతే కూల్ డ్రింకే ఇస్తావా అంటే అర్థం ఏంటంటే, చన్నీళ్ళు అది సామాన్యమైనవి, ఎవరైనా ఇచ్చేవే చన్నీళ్ళు. చన్నీళ్ళు ఇస్తేనే ఫలం పోగొట్టుకోరు అన్నప్పుడు మరి నీవు ప్రభు కొరకు చేసిన వాటిని ఆయన మర్చిపోతాడా? వేడి వేడి ఆహారం పెట్టిన సందర్భాన్ని మర్చిపోతాడా? ప్రభునాంపేట వచ్చిన వారికి వేడి వేడి వాటిని పెడితే మర్చిపోతాడా? మర్చిపోడు. ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను. ఏమిటది ఉదాహరణ అంటే,
పాడేరులో ఏపీఆర్ స్కూల్ ఉంది, ఏపీఆర్ జేసీ, ఏపీఆర్ టీడబ్ల్యూసి అని ట్రైబల్ వెల్ఫేర్ కాలేజ్ స్కూల్ ఉంది. అక్కడ ఎంతోమంది ఆడపిల్లలు చదువుతున్నారు. అది గర్ల్స్ కాలేజ్ స్కూల్ కమ్ కాలేజ్, అక్కడ చదువుతున్నారు. వాళ్ళు ఎక్కడి నుండి వస్తారంటే మొత్తం ఈ 11 మండలాలు, ఏజెన్సీలో ఉన్న 11 మండలాల్లో ఉన్న పిల్లలు, ఇది మెయిన్ కాలేజ్ కనుక ఇది మొత్తం ఈ 11 మండలాలకి హెడ్ కాబట్టి ఈ కాలేజీకి అన్ని మండలాల్లో ఉన్న పిల్లలు వస్తారు. అయితే కొయ్యూరు దగ్గర మంప అనే ఊరు నుండి, కొయ్యూరు, మంప, ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలు చాలా దూరం, ఒకే ఒక బస్సు ఉంటుంది అక్కడికి. ఉదయం ఒక బస్సు, రాత్రి సాయంత్రం ఒక బస్సు. ఆ బస్సు అక్కడ ఉదయకాలం బయలుదేరుతుంది. వాళ్ళు పిల్లలకు సెలవులు ఇచ్చారు. ఇదే కాలం సెలవులు ఇచ్చినప్పుడు, దసరా సెలవులు అనుకుంటా, సెలవులు ఇచ్చారు. పిల్లల్ని తీసుకెళ్ళడానికి పేరెంట్స్ రావాలి. పేరెంట్స్ వస్తేనే సెలవులు, వాళ్ళని పంపిస్తారు, రిలీవ్ చేస్తారు, లేకపోతే పంపరు. పేరెంట్స్ వచ్చేంతవరకు ఆ పిల్లల హాస్టల్లో ఉండాల్సిందే. కాబట్టి ఇప్పుడు పేరెంట్స్ రావాలి, వాళ్ళకి ఫోన్లు వెళ్ళినాయి, వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఉదయకాలము టీ తాగి బయలుదేరితే మధ్య దారిలోకి వచ్చేసరికి బస్ టైర్ పంచర్ అయింది. ఆ టైర్ మార్చుకొని ఇంకో టైర్ వేసుకొని వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి సాయంత్రం. ఈవినింగ్ టైంలో వెళ్ళి కాలేజీకి వెళ్తే వాళ్ళు అన్నారు, మీ పిల్లల్ని ఇప్పుడు పంపము, ఈవినింగ్ టైము, మీరు ఎక్కడికి పోతారో మాకు తెలియదు, పిల్లల్ని ఇప్పుడు పంపకూడదు, మాకు అది ఒప్పుకోరు, కాబట్టి పంపమన్నారు. పంపమంటే మరి ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఈవినింగ్ బస్సులు కూడా ఉండవు. కాబట్టి పిల్లల్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకుంటారు? పిల్లల్ని వదలనన్నారు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళు వచ్చేస్తున్నారు. రోడ్డు మీదకి వచ్చారు. ఇలా వెళ్ళిపోతూ ఉండగా మన మందిరం అడ్రస్ పెద్ద పెద్ద అక్షరాలతో పిజ్గా ప్రార్థనా మందిరం అని కనపడింది. అందులో ఇద్దరేమో క్రైస్తవులు, అంటే క్రిస్టియన్స్, అంటే విశ్వాసులు ఇద్దరు. మిగతా వాళ్ళు ఎంతంతలా బొట్లు పెట్టుకున్నారు. వాళ్ళు క్రైస్తవులు కాదు. మొత్తము కలిపి ఒక 10 మంది ఉన్నారు. ఈ 10 మంది అలా రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే వాళ్ళు ఉదయం తాగిన టీ మాత్రమే వాళ్ళు తాగింది. ఈ టీ తాగి బయలుదేరి వచ్చినారు. బయలుదేరి వచ్చేసరికి ఇక్కడ వాళ్ళు పంపమన్నారు, రేపే పంపుతాం మీ పిల్లలు అనేసరికి రాత్రి వాళ్ళు ఎక్కడ తలదాచుకోవాలి? మరి హాస్టల్లో ఉంటామంటే ఎవ్వరు బయట వాళ్ళు ఉండటానికి వీల్లేదన్నారు, పంపించేశారు బయటికి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉండాలి? వాళ్ళు వెళ్ళిపోతూ ఉండగా మందిరం చూశారు, పిజ్గా ప్రార్థనా మందిరం అని ఉంది, ఇక్కడ ప్రార్థనా మందిరం అనుకుంటా, చర్చ్ అనుకుంటా అని. ఇద్దరు విశ్వాసులు అన్నారు, మేము ఈ చర్చికి వెళ్తాము అంటే మేము కూడా వస్తాము, మా ఈ ఊరిలో ఈ పాడేరులో మాకు ఎవరున్నారు చుట్టాలు తెలిసిన వాళ్ళు, బంధువులు ఎవరు లేరు, మేము కూడా వస్తాము అంటే వాళ్ళందరూ వచ్చేసారు. అప్పుడు మనకి ఈ కాంపౌండ్లు ఏమి లేవు, ఓ దడి ఉండేది, ఓ తడికి కట్టి ఉండేవాళ్ళము. వచ్చారు లోపలికి వచ్చిన తర్వాత, అయ్యా, అప్పుడు నేనున్నాను, అయ్యా మాకు నివాసము ఆశ్రయం లేదు ఈ దినాన, మా పిల్లలను తీసుకొని వెళ్దామని వచ్చాము, వాళ్ళేమో లేట్ అయిపోయింది పంపమన్నారు, అలాగని మేము ఏదో తలదాచుకుంటామంటే వద్దన్నారు, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలియట్లేదయ్యా అన్నారు. సరే, నీ పేరేంటమ్మా, నీ పేరేంటి, వీళ్ళు ఏంటంటే వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళండి, మీరు వేసుకొని నమ్ముకున్నారంటే వాళ్ళు ఎవ్వరు నమ్ముకోలేదు, వాళ్ళిద్దరు మాత్రం నమ్ముకున్నామన్నారు. సరే చూచారు, ఇప్పుడు వీళ్ళందరూ స్త్రీలు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు, ఎవరు ఆశ్రయమిస్తారు? కాబట్టి అమ్మా సరే రండి అని మందిరంలో తీసుకొచ్చాను, ప్రార్థన చేశాను, చాపలేశాను, ఇక్కడ ఉండండి అమ్మా, ఇక్కడ పండుకోండి అని చెప్పి నేను వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయాను, నా రూమ్లోకి వెళ్ళిపోయాను. ఇంతలో అక్కకి చెప్పాను, ఇది సంగతి అని చెప్పినప్పుడు ఆమె అంది, మరి అడిగావా భోంచేసావా అని. నేను అడగలేదు వాళ్ళని, భోంచేసావా భోంచేయలేదా అని ఇవి నేనేం అడగలేదు. ఉండండమ్మా, ఆశ్రయం అడిగారు కదా, ఉండండమ్మా అన్నాను. అంటే సరే వాళ్ళు ఉన్నారు, ఇంకా నేను వచ్చాను ప్రార్థన చేసి అంటే, అయ్యో వాళ్ళు తిన్నారో లేదో, నైట్ టైం భోజన టైం కదా ఇది, తిన్నారో లేదో అని ఆమె వచ్చి అమ్మా మీరు భోంచేశారా అంది. ఆమె నేను కూడా వచ్చాను. అప్పుడు వాళ్ళు అన్నమాట ఏంటో తెలుసు, అమ్మ ఉదయకాలము టీ మాత్రమే తాగాను, బస్సు చెడిపోయింది, ఇక్కడికి వచ్చేసరికి సాయంత్రం అయింది, ఇంకా హోటల్కి ఏదైనా తిందామంటే పిల్లల్ని పంపిస్తారో పంపించారనే ఆ యొక్క హడావుడి మీద మేము అక్కడికి వెళ్ళిపోయాం కాలేజీకి, వాళ్ళేం పంపమన్నారు, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు, అందుకే ఇక్కడికి వచ్చాం అనగానే సరే మీరు ఉండండి అని చెప్పి వేడిగా వారికి ఆహారం తయారు చేసి ఆ 10 మందికి పెట్టాం. ఉదయకాలం లేచారు, ప్రార్థన చేయించుకున్నారు వాళ్ళిద్దరు, వాళ్ళు కూడా మోకరించారు, వాళ్ళు కూడా సువార్త చెప్పాను, వాళ్ళు కూడా దేవుని తెలుసుకోమని చెప్పాను. సువార్త చెప్పిన తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయారు కాలేజీకి. వెళ్ళిపోయి వెంటనే పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి పిల్లల్ని రిలీవ్ చేసుకొని విడిపించుకొని వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు.
అయిపోయింది. మేము మర్చిపోయినా, వాళ్ళు మర్చిపోయారు, చాలా కాలం అయిపోయింది. కానీ ఒక దినాన దరిదాపుగా 1 సంవత్సరం తర్వాత, మళ్ళీ 1 సంవత్సరం తర్వాత వాళ్ళు ఉదయకాలమే వచ్చేసారు. వచ్చేసి తలుపు కొడుతున్నారు. అప్పటికి మనకు గేట్ వచ్చింది, ఐరన్ గేట్ వచ్చింది. అప్పుడు ఐరన్ గేట్ కొడతా ఉంటే, ఏంటి ఇంత ఉదయకాలం ఎవరు వచ్చారని నేను బయటికి వెళ్తే ఒక ఆవిడ వచ్చి, అయ్యగారు వందనాలు. ఏంటమ్మా మీరెవరు? నేను చాలా దూరం నుండి వచ్చాను అయ్యగారు, రాత్రి వచ్చేసాను, వచ్చేసి ఇక్కడ చీకటిగా ఉందని ఇక్కడ రాలేకపోయాను, అక్కడ కాలేజీలోనే వాళ్ళని రిక్వెస్ట్ చేసి అక్కడే ఉన్నాను. కానీ ఇదిగో మా యొక్క ఊరిలో మా పొలంలో పండిన వేరుశనగలు ఇవిగో, మా పొలంలో పండిన మినుములు ఇవిగో, మా పొలంలో పండిన జీడి పిక్కలు ఇవిగో, జీడిపప్పు ఇదిగో అని అవన్నీ తీసుకొచ్చింది ఆవిడ. తీసుకొచ్చి ఇంతంత మూటలు తీసుకొచ్చి ఇస్తుంటే, మీరెవరమ్మా ఏంటమ్మా అంటే, అయ్యా ఆ రోజున మేము ఎవరమో మీకు తెలియదు, మమ్మల్ని మాకు ఆశ్రయం ఇచ్చి మాకు వేడివేడి ఆహారం పెట్టారు, అది మేము మర్చిపోలేమయ్యా. మేమెవరమో తెలియకపోయినా ఆడ మనుషులమని స్త్రీలమని చెప్పి మమ్మల్ని వదిలిపెట్టలేదు, నువ్వు ఆశ్రయం ఇచ్చావని చెప్పి వాళ్ళు, ఆమె అందులో ఒక ఆవిడ, 10 మందిలో ఒక సమరయుడు వచ్చినట్టు 10 మందిలో ఒక ఆవిడ వచ్చి ఇవన్నీ తీసుకొచ్చింది. అలాగూ ఆమె పాడేరులో వాళ్ళ బిడ్డలు చదివినంత కాలం తీసుకొచ్చింది. అంటే ఒకరోజు చూచిన ఈ ప్రేమ, ఒకరోజు చేసిన ఈ ఉపచారము, ఒకరోజు చేసినటువంటి ఈ పరిచర్యను ఆమె మర్చిపోలేకపోయింది. ఆ తర్వాత ఆమె వెళ్ళింది, దేవుణ్ణి అంగీకరించింది. ఆవిడ అంగీకరించి కృతజ్ఞతగా భాగాలు తీసుకొచ్చి ఇచ్చింది. అన్న అయ్యగారు తీసుకోండి అని చెప్పి. అలాగూ ఒక స్త్రీ చేసిన మేలును మర్చిపోలేదే. అలాగే దేవుణ్ణి బట్టి మనం చేస్తే దేవుడు మర్చిపోయేవాడు కాదు. అందుకే బైబిల్లో స్పష్టంగా రాయబడింది ఆ మాట. చదువుకుంటాం ఒకసారి. ఆ మాట చదువుకోవాలి, మనము ధ్యానం చేయాలి, హృదయం అనే పలక మీద దాన్ని రాసుకోవాలి కూడా. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నాను. హీబ్రూస్ చాప్టర్ 6:10. మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. వాళ్ళు మర్చిపోలేదు. వేడి ఆహారం వాళ్ళు తింటా ఉంటే వాళ్ళు ఇంకా చూసినప్పుడు, వాళ్ళు తినేటప్పుడు వాళ్ళ యొక్క ఫీలింగ్ ఎలా ఉందంటే, ఆకలితో ఉన్నారేమో, చాలా వడివడిగా తింటున్నారు. అంటే వాళ్ళు మర్చిపోలేదు. దేవుడు కూడా మర్చిపోడు. దేవుడిని బట్టి నువ్వు చేసిన పనికి గిన్నెడు చన్నీళ్ళిస్తేనే ఫలం పోగొట్టుకోరు అని రాయబడింది. అంటే ఇప్పుడు ఆమె నీళ్లు తీసుకొస్తుంది అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని పేరట వచ్చిన వాడికి నీళ్లు తీసుకొస్తుంది అంటే అర్థం ఏంటో తెలుసా? యెహోవా జీవము తోడని చెప్పిన ఆ దైవజనునికి ఆమె నీళ్లు తీసుకొస్తుందంటే అర్థం ఏంటో తెలుసా? ఫలము పోగొట్టుకోదు, ఫలాన్ని పొందుతుంది. ఫలము పొందాలి. ఆమె ఫలము పొందాలి అంటే ఆమె పని చేయాలి, దైవజనునికి పరిచర్య చేయాలి, దైవజనుని కొరకు ప్రయాసపడాలి. నీళ్లు తేమ్మా అని ఆజ్ఞాపిస్తే నీళ్లు తేవటానికి బయలుదేరి వెళ్ళిపోతుంది. అందుకే అతడు అడిగాడు, ఏమని? నీళ్లు తేమ్మా అని చెప్పినప్పుడు నీళ్లు తేవటానికి వెళ్ళింది. మొట్టమొదటి కారణం నీళ్లు తీసుకురమ్మా అని కోరిట్లో గల మొదటి ఆంతర్యం ఏంటి? పలకరించేదాని కొరకు. రెండవ ఆంతర్యం ఏంటి? పరీక్షించేదాని కొరకు. మూడవ ఆంతర్యం ఏంటి? ఆమెకు ఏమి ఇవ్వడానికి? ఫలం. గిన్నెడు చన్నీళ్ళు తీసుకొస్తే ఏమొస్తుంది? ఫలం వస్తుంది. ఆమె ఫలాన్ని పొందాలి. దేవుని బిడ్డలకు పరిచర్య చేస్తే ఆయనకి చేసినట్టు. అందుకే దేవుని వాక్యంలో మనం చదువుతాం ఏమని? 25వ అధ్యాయం 35వ వచనం మత్తయి సువార్తలో రాయబడింది. నేను దప్పికొంటే దాహం ఇచ్చారు, నేను ఆకలి కొంటే ఆహారం పెట్టారు, నేను దిగంబరనై ఉంటే బట్టలు ఇచ్చినారు, చెరసాలు ఉంటే చూడవచ్చారు, రోగినై ఉంటే పరామర్శించినారు అన్నాడు. అప్పుడు నీతిమంతులు అన్నారు, నువ్వెప్పుడు ఆకలి కొన్నావు, నువ్వెప్పుడు దప్పికొన్నావు, నువ్వెప్పుడు చెరసాల్లో ఉన్నావు అంటే, అల్పులైన వారికి ఒకడికి చేస్తే నాకు చేసినట్టు. అల్పులైన వారికి చేస్తే నాకు చేసినట్టు. ఈయన అల్పుడా? ఈయన ప్రవక్త. ఈ ప్రవక్తకి చేస్తే దేవునికి చేసినట్టు. అల్పుడైన ఒకడికి చేస్తేనే నాకు చేసినట్టని
భావన కలిగి ఉన్న దేవుడు ఈ ప్రవక్తకి చేస్తే ఇంకెంత మేలు చేస్తాడు. అందుకే ప్రవక్తని చేర్చుకున్నవాడు ఏం పొందుతాడు? ప్రవక్త ఫలము పొందుతాడు. నీతిమంతుడు అని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందుతాడు. దాసుడు అని చేర్చుకున్నవాడు దాసుని ఫలాన్ని పొందుతాడు. అందుకే అడిగినాడు. ఏమని అడిగినాడు? ఎందుకు అడిగినాడు? ఏమని అడిగినాడు? దేనికి అడిగినాడు అనే విషయాలకు 3 విషయాలు మనం ఇప్పుడు చూడగలిగినాం. 1, దేని కొరకు? పలకరించడానికి, ఆమెతో సంభాషణ చేయడానికి. 2, పరీక్షించడానికి. 3, దేని కొరకు? ఆమెకు ఒక ఫలం ఇవ్వడానికి. ఏంటి? నీళ్లు తెచ్చిందనుకో, నీళ్ళు ఇస్తే ఏం పోగొట్టుకోదు? ఫలం పోగొట్టు. నీళ్ళు ఇస్తే ఫలం పోగొట్టుకోదు అనేది ఏలియాకు తెలుసా? ఏలియాకి ఈ మార్కు సువార్త 9:41 ఉన్న వచనం తెలుసా? మాటలు తెలుసా? అంటే దేవుని ప్రజల యొక్క మనస్సు ఎలాంటిది? ఈ వచనం క్రొత్త నిబంధనలో ఉంది, ఆయన పలికింది పాత నిబంధనలో. కాబట్టి కొత్త నిబంధనలో ఉన్న వచనం ఏలియా ప్రవక్తకు తెలుసా అనేది మీకు ప్రశ్న రావచ్చు. అందుకే నేను చెప్తున్నాను. ఏమని? దేవుని ప్రజలకు, దేవుని నామపేట వచ్చిన వాళ్లకు నీవు ఏం చేసినా అది దేవుడు దానికి తగిన ఏమిస్తాడో తెలుసా? ఫలం ఇస్తాడు. నిన్నే ఒక సంగతి విన్నాను నేను. ఏంటి ఆ సంగతి అంటే, ఒక దైవజనుడు ఒక ఊరికి వెళ్ళాడు. ఆయనకు బాగా ఆకలేస్తుందంట. ఆకలేస్తూ ఉంటే ఒక పిల్లోడు చూసి, ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు దైవజనుడు, బైబిల్ బ్యాగ్ తగిలించుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక పిల్లోడు చూచి, అంకుల్ ప్రైజ్ ద లార్డ్ అన్నాడంట. ప్రైజ్ ద లార్డ్, ఎవరయ్యా నువ్వు అని వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయి చెప్పాడంటే, ఇగో పలానా అంకులు మన ఊరిలో ఉన్నాడు, మన ఊరికి వచ్చాడు, ఆయన రోడ్డు అమ్మట నడుచుకుంటూ వెళ్తున్నాడంటే ఆయన అన్నాడంట, ఎక్కడున్నాడు అని చెప్పి వచ్చాడంట. ఆయన వచ్చి, అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా, ప్రైజ్ ద లార్డ్ అన్నా, మా ఊరికి వచ్చావు చాలా సంతోషం అన్నా, మీరు భోజనం చేద్ది కానీ రండి అన్నా, మీరు భోజనం చేయటానికి నా దగ్గర ఇంట్లో ఏమి లేదు కానీ నేను కూడా భోజనం చేయలేదు, మన ఇద్దరం కలిసి హోటల్కి వెళ్దాం రా అని ఇద్దరు కలిసి హోటల్కి పోయారంట. హోటల్కి పోయి అన్నీ ఆర్డర్ ఇచ్చినాడంట. హాయిగా తిన్నాడంట. ఆయన సంతృప్తిగా తిన్నాడు. తిన్న తర్వాత వెళ్ళేటప్పుడు, అన్నా దైవజనుడు నీకు భోజనం పెట్టడానికి దేవుడు నాకు కృప ఇచ్చాడు. నేను ఎంతటి వాడిని అన్నా నీకు భోజనం పెట్టడానికి, భోజనం పెట్టించడానికి. అయితే నీకు భోజనం పెట్టే భాగ్యం ఈరోజు నాకు దొరికిందన్నా. ఇదిగో అన్న, ఈ గిఫ్ట్ కూడా ఉంచన్నా అంటే, భోజనం పెట్టించింది కాక దాన్ని తిన్నందుకు ఏమిచ్చినాడు? జీతం ఇచ్చినాడు, గిఫ్ట్ ఇచ్చినాడు. అంటే పెట్టింది కాక, భోజనం పెట్టింది కాక ఏంటి? గిఫ్ట్ పెట్టాడు. అన్నా నీకు భోజనం పెట్టడం వల్ల నేను ధన్యుడిని అయిపోయానన్నా. అంటే ఆయనకు భోజనం పెట్టి దీనికి ఏంటి లాభం? ఆయనకు భోజనం పెట్టినంత మాత్రం ఈయన ధన్యుడైపోతాడా? ఈ దినాన మెతుకుపోతే బతుకుపోద్దనుకునే ప్రజలున్నారు. ఈ దినాన ఎవ్వరికి కొంచెం కూడా ఇవ్వని ప్రజలున్నారు. ఈ దినాన ఈ గ్రహింపు, ఈ సత్యము, ఆ సారేపతిలో ఉన్న విధవరాలకున్న గ్రహింపు కూడా లేని ప్రజలు విశ్వాసులుగా పిలువబడుతున్నారు. కారణం ఏంటి? వారికి తెలియదు ఈ సత్యం, వారు ఎరగలేదు ఈ సత్యం, వారికి గ్రహించలేదు ఈ సత్యాన్ని. ఏంటి ఆ సత్యము? నా నామం పేరిట వచ్చిన వారికి ఏమివ్వాలి? గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఫలం పోగొట్టుకోరు. గిన్నెడు చన్నీళ్ళ స్థానంలో నువ్వేమి ఇస్తావో దానికి రెట్టింపు బహుమానం. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఫలం ఇచ్చినప్పుడు, గిన్నెడు చన్నీళ్ళకే ఫలం ఉన్నప్పుడు, నీవు గొప్ప వాటిని ఇస్తే ఇంకా గొప్ప ఫలితం నీకు ఉంటుంది. ఎవరికిది? క్రీస్తువారని చెప్పి. అందుకే నేను ఎప్పుడు ఈ మాటను చదువుతాను. ఎక్కడైనా సరే నాకెవరు భోజనం పెట్టినా వాళ్ళ ఇంట్లో తప్పకుండా ఈ మాటలు నేను మాట్లాడతాను. నేను ఎవరింట్లో భోజనం చేసినా ఈ మాట చెప్తాను. ఏంటా మాట? గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఫలం పోగొట్టుకోరని చెప్పావు ప్రభువా. నీ నామంపేట వచ్చిన నాకు వాళ్ళు భోజనం పెట్టారు. ప్రవక్తని చేర్చుకుంటే ప్రవక్త ఫలం వాళ్ళకివ్వు, దాసుడని చేర్చుకుంటే దాసుని ఫలము వాళ్ళకివ్వు, నీతిమంతుడని నన్ను చేర్చుకుంటే నీతిమంతుని ఫలం వారికివ్వు అని నేను ప్రార్థించి వస్తాను వాళ్ళ ఇంట్లో. దేవుడు అలాగే వారిని ఆశీర్వదించినాడు, అలాగే వారిని దీవించినాడు. నేను చూడగలిగినాను వాళ్ళ దీవెనలు. ఇలాగూ దేవుడు వారిని ఆశీర్వదించినాడు. యాకోబు అనలేదా ఒక మాట? ఏంటి ఆ మాట? నేను ఎక్కడెక్కడెళ్ళ అడుగు పెట్టాను, అక్కడెక్కడెళ్ళ నువ్వు ఆశీర్వదించబడ్డావు.
అవును, దేవుని ఏర్పాటులో ఉన్న మనం అడుగుపెట్టిన గృహం ఎలా ఆశ్రయించబడుతుంది. దైవజనుడు భగత్ సింగ్ గారు ఎక్కడెక్కడైతే పరిచయం చేసినాడు, ఎక్కడెక్కడైతే ఆయన సంచరించినాడో ఆ స్థలాలన్నీ, ఆ పట్టణాలన్నీ సంఘాలైనాయి, సంఘాలుగా వర్ధిల్లుతూ వచ్చినాయి. ఈనాడు మన జీవితాల్లో నీవు అడుగుపెట్టే ప్రతి స్థలము నీది అగును అని ప్రభు చెప్పిన మాట వాస్తవం కాదా? అందుకే ఈ గ్రహింపు కలిగి ఉండు. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే ఫలం పోగొట్టుకోరని చెప్పిన ఆ దేవుడు నీవు చూపిన ప్రేమకు, నువ్వు చేసిన పరిచర్ను మరుస్తాడా? ఆయన మరవడు. అందుకే ఏలియా ప్రవక్త యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుని బిడ్డలకి చేస్తే దేవుడికి చేసినట్టు. ఆ విధంగా ఈమె నాకు చేసిందనుకో, నీళ్ళు తెచ్చిందనుకో, ఈమెకు తప్పకుండా దేవుడు ఏమిస్తాడు? బహుమానం ఇస్తాడు. ఎందుకంటే నేను ఎవరి చేత నడిపించబడ్డా? దేవుని చేత నడిపించబడ్డా. దేవుని చేత ఇక్కడ తోడుకుని రాబడ్డా. దేవుడు చెప్తేనే నేను పట్టణానికి వచ్చాను, లేకపోతే ఇంకో పట్టణానికి పోయేవాడిని. దేవుడు సారేపతికి రమ్మన్నాడు కనుక నేను సారేపతికి వచ్చాను, లేకపోతే తూరుకు పోయేవాడిని, లేకపోతే సీదోన్లో ఆగిపోయేవాడిని. సారేపతికి వచ్చినాను, దేవుడు చెప్పాడు కాబట్టి దేవుని పేరట వచ్చిన నాకు ఆమె ఇస్తే ఆమెకు ఫలం కలుగుతుంది. నీళ్ళు, అందుకే నీళ్ళు ఇవ్వమన్నాడు. నీళ్ళు ఇస్తేనే ఫలం. తిరిగి 4వ సందర్భం ఏంటి? నీళ్ళు అడుగుట్లో గల కారణం ఏంటి? ఇక్కడే మనము కొద్దిసేపు ఆలోచించవలసి ఉంది. నీళ్ళు అడుగుట్లో గల కారణం ఏంటి? అమ్మా పాత్రతో కొంచెం నీళ్లు తీసుకురావా అని వేడుకుంటలో గల కారణం ఏమిటి? 4వ కారణము దేవుని వాక్యంలో మనం చదువుతాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీని అడిగాడు, దాహమునకు నీళ్ళు ఇయ్యమ్మా అంటే. యేసుప్రభువుకు నిజంగా దాహం వేసిందా? ఒకవేళ దాహం వేస్తే అడిగితే ఆమె ఏమైనా నీళ్లు పోసిందా? ఈయన ఏమైనా తాగినాడా? తాగలేదు. ఎందుకు అడిగినాడో తెలుసా? ఆమె దాహం తీర్చడానికి. ఆమె దాహము తీర్చబడి ఆమె తృప్తిపరచబడటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమెను అడిగాడు. ఈమెను అడిగాడు ఏమని? అమ్మా కొంచెం నీళ్ళు, వస్తా ఏం తీసుకురా, రొట్టె ముక్క తీసుకురా అని ఆమెను అడిగాడు. ఆమెను అడిగితే ఆమె ఏం చేసిందో తెలుసా? విషయం అంతా చెప్పేసింది. ఇక్కడ ఇద్దరు స్త్రీలకు ఉన్న తేడా నేను మీకు చెప్తాను. ఈ స్త్రీ యథార్థంగా తన స్థితి అంతా చెప్పేసింది. అయ్యా పట్టెడు పిండి, కొంచెము నూనె, 2 అప్పాలు అవుతాయి, నేను నా కొడుకు చేసుకొని తిని చనిపోతాను. ఇది వాస్తవం, యథార్థత చెప్పింది ఈవిడ. ఆమె ఏం చేసిందో తెలుసా? ఆ స్త్రీ, ఆమె సమరయ స్త్రీ, ఆమె భయంకరమైనటువంటి స్త్రీ. ఆ స్త్రీ 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా ఆమె వాడు కాదు, అలాంటి స్త్రీ. ఆ స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రశ్నలు వేసింది. ఎన్ని ప్రశ్నలు వేసింది అనుకున్నారు? 3 ప్రశ్నలు వేసింది. ఫస్ట్ ప్రశ్న ప్రభు అడిగాడుగా, అమ్మా దాహమును కొంచెం నీళ్ళేమ్మా. అప్పుడు ఆమె ప్రశ్న వేసింది. ఏంటి ఆ ప్రశ్న? యూదుడు అయిన నీవు సమరయ స్త్రీని నన్ను దాహమునికిమ్మని ఎలాగూ అడుగుచున్నావు. ఇది మొట్టమొదటి ప్రశ్న. 2వ ప్రశ్న, యేసు ఇచ్చిన జవాబును బట్టి 2వ ప్రశ్న వేసింది. అంటే ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపించేస్తుంది. ఎవరి మీద? యేసు మీద. అసలు మన మీద ప్రశ్నల వర్షం కురిపిస్తే మనకు ఎలా ఉంటుంది? కోపం. ఎవరన్నా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, ఒక ప్రశ్నకి జవాబు చెప్పామనుకో ఆగరు, మళ్ళీ ఇంకోటి అడుగుతారు, చెప్పామనుకో ఇంకోటి అడుగుతారు. వాళ్ళకి ఏ మూలం ఉందో కూడా వాళ్ళకి కావాలి ప్రశ్నలు. ప్రతి మూలం ఉన్న వస్తువు కూడా వాళ్ళకి కావాలి. ప్రతి మూలం నుండే ప్రతి వస్తువుని వాళ్ళు తెలుసుకోవాలనే ఉత్సుకత ఉండటం మంచిదే. కానీ అన్ని ప్రశ్నల వర్షం కురిపించేస్తే మరి నీ సంగతులు ఎప్పుడు చెబుతావు? ఎదుటోడిని అడిగేస్తూ ఉంటామే నా పని? ప్రశ్నలు అడగటమే నా పని? అలా ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఎలాంటి పరిస్థితి? ఈమె కూడా ప్రశ్నలు వేస్తుంది. ఎవరిని వేస్తుంది ప్రశ్నలు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రశ్నిస్తుంది. ప్రభు అన్నాడు, నిన్ను దాహమునకిమ్మని నిన్ను అడిగింది ఎవరో నువ్వు తెలుసుకుంటే ఆయన నీకు ఏమిస్తాడు? జీవజలం ఇస్తాడు. అప్పుడు వెంటనే మళ్ళీ ప్రశ్న. ఏంటా ప్రశ్న? చేదుకోవడానికి నీ దగ్గర ఏమీ లేవే, మరి ఆ జీవజలం ఎలా వస్తుంది నీకు? చేదుకోవడానికి ఏమీ లేదు కదా, నీకు ఆ జీవజలం ఎలా వస్తుంది అని చెప్పి ఆగలేదు. మళ్ళీ వెంటనే 2వ ప్రశ్న వేసేసింది. ఏంటా ప్రశ్న? అయినా మేమును మా పశువులను మా పిల్లలను త్రాగటానికి మన తండ్రి అయిన యాకోబు ఈ బావిని మాకు ఇచ్చాడు. యాకోబు కంటే గొప్పవాడవా నువ్వు? 3 ప్రశ్నలు. ఆ ప్రశ్నలకు యేసు జవాబు ఇచ్చినాడు.
దేవుని వరమును నీవు అడుగుచున్నావు. ఆయన నీకేమిస్తాడో తెలుసా? జీవజలం ఇస్తాడు. యాకోబు ఇచ్చి నీళ్ళు త్రాగువాడు మరలా మరలా దప్పికొంటాడు. నేను ఇచ్చు నీళ్ళు త్రాగువాడు మరెన్నటికి ఏం కొనడు? దప్పికొనడు. మరెన్నటికి దప్పికొనడు. ఎందుకో తెలుసా? ఆయన జీవజలం ఇస్తాడు. జీవజలమును అనుగ్రహించే దేవుడు. ఆమెకు జీవజలం ఇవ్వడానికే ఆమెతో మాట్లాడినాడు. జీవజలం ఇవ్వటానికే దాహమునకు నీళ్ళిమ్మని అడిగినాడు. ఇక్కడ ఏలియా ప్రవక్త ఏమి ఇవ్వటానికి? కరువులో పోషించటానికి, కరువులో ఆమెను సంరక్షించడానికి, కరువులో ఆమెను తృప్తిపరచడానికి, చచ్చిపోవలసిన వారి జీవితాన్ని బ్రతికించడానికి ఈ మనుషుడు నీళ్ళు అడిగినాడు. అక్కడ ప్రభు నీళ్ళు అడిగినాడు. ఎందుకో తెలుసా? ఆమెకి ఇవ్వటానికి అడిగినాడు. ఇక్కడ ఏలియా ప్రవక్త అడిగాడు ఆమెకి ఇవ్వడానికే. ఆమెకు జీవం ఇవ్వడానికి, ఆమెను పోషించడానికి, సజీవులుగా ఉంచడానికి, తృప్తిగా తినడానికి ఈ మనుషుడు అడిగినాడు. ఈ ప్రభు అడిగినాడు జీవజలం ఇవ్వడానికి. ఎందుకు అడిగాడు నీళ్లు? ఆమెకి ఇవ్వటానికి అడిగినాడు. ఏమి ఇవ్వటానికి? ఆహారం కాదు, నీళ్లు కూడా ఇచ్చినాడు. ఎవరు? ఏలియా. ప్రభువు యేసుక్రీస్తు వారు జీవజలం ఇచ్చినాడు. ఈయన ఆహారం ఇచ్చినాడు, నీళ్ళు ఇచ్చినాడు. అంటే ఈ నెల్లుటి ద్వారా వాళ్ళు ఆహారం పొందారు, నీళ్లు పొందారు. ఎట్లా? కరువు వచ్చింది. కెరీతు వాగే ఎండిపోయింది, సెలయేర్లు ఎండిపోతున్నాయి, నదులు అడుగంటిపోయినాయి, సమస్తం ఎండిపోతున్నాయి. ఎండిపోతున్న సమయంలో సారెపతి విధవరాలి బావిలో నీళ్ళు అయిపోలేదు. సారెపతి విధవరాల యొక్క జీవితంలో ఆహారం ఉంది. ఆహారము తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. కానీ వర్షం లేదు కదా 3.5 సంవత్సరాలు. వర్షం లేనప్పుడు నీటి ఊటలన్నీ ఎండిపోతాయి, బావిలో నీరు అడుగంటిపోతుంది, భూగర్భములో నీటి జలాలు అడుగంటిపోతాయి. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల, కోవిడ్-19 కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల భూమిలో ఉన్న నీటి మట్టాలు పెరిగినాయి అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నీటి మట్టము పెరిగిందంట. నీటి మట్టము ఉబికింది. ఎందుకు? కరోనా ఉబిక చేసిందా అంటే కాదు. కరోనా ఉబిక చేయటం కాదు. కాలుష్యం తగ్గింది, పొల్యూషన్ కంట్రోల్ అయింది, నీటి ఊటలు బయలుదేరినాయి, ఇలాగూ ఊటలు పెరిగినాయి. అదేవిధంగా 3.5 సంవత్సరాల వర్షం లేనప్పుడు చెరువు కాదు కదా, బావిలో నీళ్ళు కూడా అయిపోతాయి. కానీ మరి వీళ్ళు వర్షం పడేదాకా వీళ్ళకి నీళ్ళు ఎక్కడ దొరికినాయంట? వర్షం పడేదాకా వీళ్ళు ఎలా తాగినారంట నీళ్ళు? దేవుడు నీటిని కూడా ఇవ్వగలిగిన వాడు. ఇక్కడ ఆ సమరయ స్త్రీకి జీవజలం ఇచ్చిన ఆ దేవుడు వీళ్ళకి ఆహారము పానమును కూడా దయచేసిన వాడు. అందుకే నీళ్ళడిగుట్లో గల ఆంతర్యం ఏంటి అనే విషయాన్ని 4 విషయాలు మనం చెప్పుకుంటూ వచ్చినాం. మొదటి విషయం ఏంటి? పలకరించడానికి అడిగినాడు, నీళ్ళు ఇవ్వమ్మా అని. రెండవ విషయం ఏంటి? పరీక్షించడానికి అడిగినాడు. మూడవ విషయం ఏంటి? నీళ్లు తెస్తే ఫలము దయచేస్తాడు, ఫలము పొందుటకు అడిగినాడు. నాలుగో విషయం ఏంటి? నాలుగో విషయము ఏదైతే లేదో అది వాళ్ళకి ఇవ్వటానికి. నీళ్ళు ఇవ్వమ్మా అని అడిగాడు, నీళ్లతో పాటు ఆహారము సమస్తమును దయచేసినాడు. ఇక్కడ ప్రభు కూడా ఆమెకు దయచేసినాడు. అయితే ఎప్పుడైతే వీళ్ళు చెప్పారో, ఐదవదిగా నీళ్ళు అడుగుట ద్వారా ఇప్పుడు వచ్చినటువంటి విషయం ఏంటో తెలుసు? ఐదో విషయము, వాళ్ళ స్థితిని వాళ్ళకు చూపించినాడు దేవుడు. ఎవరి స్థితిని? ఈ సమరయ స్త్రీకి ప్రభు తన స్థితిని తనకు చూపించినాడు. ఇక్కడ ఈ యొక్క సారెపతి విధవరాలకి ఏలియా ప్రవక్త సమస్తాన్ని చెప్పి ఆమె స్థితిని ఆమెకు చూపించినాడు. పలకరించి దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడో, ఆ విధవరాలని ఎలా సెలవిచ్చినాడో ఆ విషయాన్ని బహుతేటగా బయలుపరిచినటువంటి సందర్భాన్ని ఐదో సందర్భంలో మనం చూడగలిగే వారమైంటున్నాం. ఎప్పుడైతే జీవజలమమ్మ ఒక్కసారి తాగితే ఇంకెప్పటికి ఏం తాగక్కర్లేదు, మరలా మరలా తాగాలి ఈ నీటిని, నేను ఇచ్చిన నీళ్ళు త్రాగువాడు మరి ఎప్పటికీ నేను కొనడు, దప్పికొనడు. అందుకే మనం పాడుకున్నాం ఏమని? పాటలో మనం పాడుకున్నాం. ఏంటా పాట? ఆయన్నే జీవజలము, నిత్యమైన తృప్తినిచ్చును. ఆయన్నే జీవజలము, నిత్యమైన తృప్తినిచ్చును. నీవు ఆ జలము త్రాగినా
ఇంకెన్నాడు దప్పిగొనవు యుగ యుగముల వరకు. నీవు ఆ జలము త్రాగినా ఇంకెన్నాడు దప్పిగొనవు యుగ యుగముల వరకు. క్రీస్తు చెంతకు రమ్మో ప్రియుడా, యేసు చెంతకు రమ్మో ప్రియుడా, జీవ జలమును త్రాగి నీ దాహము తీర్చుకోనన్, నీ దాహము తీర్చుకోనన్. క్రీస్తు చెంతకు రమ్మో ప్రియుడా, యేసు చెంతకు రమ్మో ప్రియుడా. ఆయనే జీవజలం ఇస్తాడు. ఆ స్త్రీకి ఇచ్చినాడు జీవజలం. ఈమెకు కూడా సమృద్ధి అయిన ఆహారం ఇచ్చినాడు. అందుకే అడిగినాడు, నీళ్ళు అడిగినాడు. తర్వాత ఏమడిగినాడు? రొట్టె ముక్క తీసుకురమ్మా. అందుకే ఆమె ఇంటిలో నూనె అయిపోలేదు, పిండి అయిపోలేదు. అంతేకాదు, వాళ్ళు నూనె పిండితో అప్పాలు చేసుకున్న త్రాగటానికి నీరు కావాలి. దేవుడు ఆ త్రాగునీరు కూడా ఇచ్చి వాళ్ళని పోషించినాడు, అద్భుతం చేసినాడు. అయితే ఎప్పుడైతే రొట్టె ముక్కను అడిగినాడో అప్పుడు ఆమె చెప్పింది, లేదయ్యా నా దగ్గర ఏమీ లేదు. అప్పుడు దేవుడు ఏమైతే చెప్పినాడో, ఉద్దేశించినాడో ఆ ఉద్దేశాన్ని బయలుపరిచినాడు ఏలియా ప్రవక్త. ఏంటి ఆ ఉద్దేశం? అమ్మా, భయపడవద్దు, భయపడవద్దు. నీవు వెళ్ళి నేను చెప్పినట్లు చెయ్యి. మొట్టమొదటి అప్పం నాకు తీసుకురా. దేవుడే యెహోవా సెలవిచ్చాడు. యెహోవా జీవము తోడు. తొట్టెలో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె అయిపోదు. అనేక సంవత్సరాలు మనం తినవచ్చు. నువ్వు వెళ్ళు, మొట్టమొదటి అప్పము నాకు తీసుకురా అన్నాడు. దాడు రొట్టె ముక్క అడిగినాడు. ఇప్పుడు ఏమడుగుతున్నాడు తెలుసా? అప్పము. రండి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం. ఈ మాటను చదవండి. 11వ వచనాన్ని చదువుతున్నాను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను అన్నాడు. రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. తిరిగి 13వ వచనం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్ద తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును. మొట్టమొదట చిన్న అప్పము నా దగ్గర తీసుకురా. ఫస్ట్ ఏమడిగినాడు? రొట్టె ముక్క. ఇప్పుడేమంటున్నాడు? అప్పం తీసుకురా. అప్పం అంటే కంప్లీట్ రొట్టె. చిన్న ముక్క, రొట్టె ముక్క అంటే ఆఫ్, లేకపోతే 25 లేకపోతే 30 రొట్టె ముక్క. ముక్క అంటే ముక్క. ఒకవేళ లేకపోతే చిన్న ముక్క, ఏదైనా కావచ్చు. రొట్టె ముక్క తీసుకురా అంటే వాస్తవంగా రొట్టె ముక్క కాబట్టి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తాన్ని ఎత్తండి అంటే, మనం పాత్ర తీసుకెళ్ళంగానే వాళ్ళు ఏం చేస్తారు? చిన్న ముక్క తీసుకుంటారు. అరే బల్ల రొట్టె రుచిగా ఉందిరా అని చెప్పి పెద్ద ముక్క తినేవాళ్ళు కూడా ఉంటారు. ఇలా ఒక చిన్న ముక్క తీసుకురా, రొట్టె ముక్క తీసుకురా అంటే రొట్టె ముక్క. కానీ ఇప్పుడు అంటున్నాడు, అప్పం తీసుకురా, చిన్న అప్పాన్ని తీసుకురా అని అడిగినాడు. అడిగి చెప్పాడు, భయపడద్దు. ఎలా ఉంటుంది మన పరిస్థితి? భూమి మీద వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. ఇశ్రాయేలు దేవుడిన సెలవిచ్చి ఉన్నాడు అని అన్నాడు. అనగానే ఆమె ఇంటికి వెళ్ళింది. వెళ్ళి ఏలియా ప్రవక్త ఏం చెప్పినట్టు అలా చేసింది. అంటే అర్థం ఏంటో తెలుసా? వీళ్ళిద్దరి పరిస్థితి ఒకటే. ఏంటి ఆ పరిస్థితి? నేను నిచ్చు నీళ్ళు త్రాగు, వాడు ఎప్పటికీ నేను కొనడు. ఈమెకు ఆశ కలిగింది. ఆశ ఏంటి ఆశ తెలుసా? ఆ నీళ్ళు నాకు కావాలి. ఇప్పుడు ఏలియా ప్రవక్త అన్నాడు, తొట్టిలో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె అయిపోదు, భూమి మీద వర్షం పడే వరకు మనం పోషించబడవచ్చు అని అనగానే ఆమె కూడా ఆశ కలిగి, తొట్టిలో పిండి అయిపోదంట, బుడ్డిలో నూనె అయిపోదంట, కాబట్టి మనం వెళ్ళి మనం రొట్టెని తీసుకొస్తే, అప్పం తీసుకొస్తే బాగుంటుందని చెప్పి మరో మాట మాట్లాడకుండా, ఎదురు చెప్పకుండా, ప్రశ్నించకుండా నేరుగా వెళ్ళి దైవజనుడు ఏం చెప్పినాడు అలాగే చేసి అప్పము చేసింది. అంటే ఇక్కడ ఈ స్త్రీతో ప్రభు మాట్లాడిన విధానం, ఈమెను దర్శించిన విధానం, ఈమెను తన పాపస్థితిని తనకు ఒప్పించిన విధానం మనం చూడగలిగినాం. 4వ అధ్యాయంలో యోహాను సువార్తలో మనకు తెలుసు. అదే ఏలియా ప్రవక్త కూడా ఆ విధవరాలతో మాట్లాడి ఆ స్త్రీని, ఈ సమరయ స్త్రీని ఎలా సిద్ధపరిచినాడు దేవుడు, ఈమెను కూడా అలా పోషించడానికి. అంతేకాదు ఆమె నిజస్థితి ఆమెకు తెలిసి ఆమెను ఉద్ధరించడానికి దేవుడు ఏలియా ప్రవక్తను అక్కడ పంపించినాడు. ఇప్పుడు ప్రశ్న నేను మీకు వేస్తాను. ఏంటా ప్రశ్న?
ఆ ప్రశ్న ఏమిటి అంటే, ఏలియా ప్రవక్త నేరుగా గవిని దగ్గరికి వెళ్ళి ఆ విధవరాలను చూచి అనాల్సింది ఏమని? అమ్మా, యెహోవా ఏమన్నా సెలవిచ్చాడమ్మా నీకు? యెహోవా సెలవిచ్చానని చెప్పాడమ్మా, అందుకే నేను ఇక్కడ దాకా వచ్చానమ్మా. అమ్మా, యెహోవా సెలవిచ్చాడమ్మా నీకు అని అడగాలి. ఆయన అడగకుండానే నీళ్ళు అడిగినాడు. నీళ్ళు అడుగుడు ద్వారా ఆమె నీళ్లు తెచ్చిందనుకో, విధేయత చూపిందనుకో, యెహోవా సెలవిచ్చిన విధవరాలు. నీళ్లు తేలేదనుకో, ఆగయ్యా ఇంటికి రా చూద్దాం తర్వాత, నేను ఇప్పుడు పుల్లలు ఏరుకుంటున్నా, చాలా బిజీగా ఉన్నా, ఈ పని మీద ఉన్నా అందనుకో, ఆమె యెహోవా సెలవిచ్చిన విధవరాలు కాదు. అయితే ఇంతకీ యెహోవా సెలవిచ్చినాడా లేదా? విధవరాలకి యెహోవా సెలవిచ్చాడా లేదా? నన్ను అడిగితే యెహోవా సెలవిలేదు, కానీ ఏలియా సెలవిచ్చినాడు. ఏమని? అమ్మ, తొట్టులో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె అయిపోదు, కాబట్టి నీవు నేను చెప్పినట్లు చెయ్యి, అనేక దినాలు పోషించబడవచ్చు అని ఏలియా ప్రవక్త చెప్పాడు ఆమెకి. యెహోవా సెలవిచ్చినాడా? యెహోవా సెలవిస్తే ఆమె ఉన్న విషయం చెప్పక్కర్లా. అవునా, దేవుడు చెప్పాడు, నాకు రాత్రి చెప్పాడు, కళ్ళలో చెప్పినాడు, రా నా ఇంటికి రా, నువ్వేనా, నీకోసమే ఉన్నాను నేను ఇక్కడ, రా అని తీసుకెళ్ళిపోవాల్సింది. అయితే యెహోవా సెలవిచ్చుటంటే ఏంటో మనం ధ్యానించినాం. యెహోవా సెలవిచ్చుటంటే ఎట్లనో ఇక్కడ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా సెలవిచ్చుట అనగా ఏమిటి అంటే, దేవుడు ఆమె హృదయాన్ని సిద్ధపరిచినాడు, ఆమెను నడిపించినాడు. ఆమె నీళ్లు తెమ్మనంగానే వెళ్ళటానికి సముఖత కలిగి ఉంది ఆమె హృదయంలో. అయితే దైవజనుడు రొట్టెనడంగానే యథార్థత చెప్పడానికి ఆమె సముఖంగా ఉంది. అంతేకాదు, ఇదిగో దేవుడు ఇలా సెలవిచ్చాడు యెహోవా అని చెప్పగానే దానికి విధేయత చూపి దైవజనుడు ఏం చెప్పినాడో ఆ విధంగా ఆమె చేయటానికి హృదయంలో సిద్ధపాటు ఏర్పడింది. ఈ సిద్ధపాటు ఎవరిస్తారు అంటే, నేను ఒక మాట చెప్తాను. ఏంటి ఆ మాట అంటే, చాలామంది ఇలా అంటారు, ప్రభువా వారి హృదయం తెరువు, వారి హృదయం తెరువు, వారి హృదయం తెరువు. మంచిదే, హృదయం తెరవమని ప్రార్థన చేయడం మంచిదే. దేవుడే తెరవాలి, నువ్వు తెరిస్తే తెరిచేది కాదు హృదయం, నువ్వు తెరిస్తే తెరిచేది కాదు. దేవుడు లూదియా హృదయము ఏం చేశాను? తెరిచెను. దేవుడు హృదయాన్ని తెరుస్తాడు. లూదియా యొక్క హృదయాన్ని దేవుడు తెరిచినాడు గనక ఆమె ప్రభు యందు ఏముంచింది? విశ్వాసం ఉంచింది. ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న వారి యొక్క కన్నులను ఎవరు తెరిచినారు? దేవుడు తెరిచినాడు. దేవుడు తెరవాలి హృదయాన్ని, దేవుడు తెరవాలి. లూదియా హృదయాన్ని తెరిచిన దేవుడు, చెరసాల నాయకుని యొక్క హృదయాన్ని తెరిచిన దేవుడు, ఆ యొక్క ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న మనుషుల యొక్క హృదయాన్ని తెరిచిన దేవుడు, ఈ సారెపతి విధవరాల యొక్క హృదయాన్ని కూడా దేవుడు తెరిచినాడు. అందుకే ఆమె దైవజనుణ్ణి ఇంట్లో చేర్చుకోవడానికి కారణమైంది. ఇక్కడ విషయం చూడండి, నీళ్ళు, రొట్టె ముక్క, అప్పమే కాదు, ఇంట్లో కూడా ఇంట్లో చేర్చుకుంది. సారెపతి విధవరాలతో పాటు సారెపతి విధవరాలు తన కుమారుడితో పాటు ఏలియా కూడా అక్కడ నివసించి అనేక దినాలు, ఎప్పుడు దాకా? మరలా ఆహాబు దగ్గరికి వచ్చి కర్మేలు పర్వతం దగ్గర బలర్పించి వర్షము పడేంత వరకు సారెపతి విధవరాలు ఇంట పోషించబడిన దైవజనుడు ఎవరో తెలుసా? ఏలియా ప్రవక్త. అందుకే 5వ కారణం నేను మీకు చెప్తున్నాను. ఏంటి 5వ కారణము అంటే, దేవుడు ఏమైతే సెలవిచ్చినాడో ఆ విషయాన్ని స్పష్టముగా ఏలియా ప్రవక్త ఎవరికి తెలియజేసినాడు? విధవరాలు చెప్పినాడు. దేంతో ప్రారంభమైంది? నీళ్లు తేమ్మా అనే మాటతో ప్రారంభమై ఎక్కడి దాకా తీసుకెళ్ళిందో తెలుసా? దేవుడు పోషిస్తాడు, భయపడవద్దు, నేను చెప్పినట్లు చెయ్యి అనేదాకా తీసుకెళ్ళి, నీళ్లతో ప్రారంభించినాడు, నేను చెప్పినట్లు చేయమ్మా అనే పరిస్థితి తీసుకొచ్చినాడు. అంటే వివేకముగా మాట్లాడే దైవజనుడు. ఎలా మాట్లాడతాడు? వివేకముగా, జ్ఞానముగా మాట్లాడతాడు. మనం బడబడ వెళ్ళిపోయి, ఏమ్మా రొట్టె ముక్క ఉందా లేదా, వేడిగా ఉందా లేదా, చల్లారిపోయిందా, వెచ్చగా ఉందా లేదా అని ఎన్ని అడగట్లేదండి. అమ్మా నీళ్ళియమ్మా, రొట్టె ముక్కయమ్మా, అప్పమియమ్మా, అద్భుతంగా జ్ఞానంగా మాట్లాడుతూ వచ్చాడు. ఇలా వివేకముగా మాట్లాడేటువంటి పరిస్థితి మనకు ఉండాలి. మనం ఏం చేస్తామో తెలుసా? బుడబుడ మాట్లాడేస్తాం ఏదైనా సందర్భం రాగానే. మామూలుగా కాదు,
ఒకటి మాట్లాడయ్యా అంటే 100 మాట్లాడతాం మనం. ఆ 100 మాట్లాడినప్పుడు ఒకటి తర్వాత మాట్లాడే మనకిచ్చిన ఒకటి తర్వాత మాట్లాడే వాటన్నిటిలో ఏదో దాంట్లో మనం దొరికిపోతాం కూడా. అందుకే మాటలు తక్కువ మాట్లాడినాడు ఏలియా ప్రవక్త, గొప్ప కార్యాలు జరిగించినాడు. అందుకే వినటానికి వేగిరపడు, మాట్లాడడానికి ఏం చేయి, నిదానించు. వినుటకు మాత్రం ఏం చేయాలా, వేగిరపడాలి. ఏలియా ప్రవక్త జీవితంలో మనం నేర్చుకున్న 5వ ఆధిక్యత, నీళ్ళు అడుగుట్లో గల కారణం ఏమిటి అంటే వారు దేవుని యొక్క కార్యములు చేయడానికి సిద్ధపడేట్లుగా చేసింది. దేవుడు చెప్పింది చేయడానికి, దేవుని యందు విశ్వాసం ఉంచడానికి, దేవుడని యెహోవా ఇలా సెలవిచ్చాడని చెప్పగానే ఆశ కలిగి, దేవుడు చెప్పాడంట, తొట్టిలో పిండి అయిపోదంట, బుడ్డిలో నూనె అయిపోదంట, కాబట్టి నేను చేయాలి అని చెప్పి ఆమె ధైర్యంగా వెళ్ళి దైవజనుడు చెప్పినట్టు చేయడానికి సుముఖత వ్యక్తం చేసి దైవజనుడిని పోషించడానికి కారణమైంది. అందుకే నీళ్లు తెమ్మనే మాట యొక్క ప్రాముఖ్యత ఏంటి, నీళ్లు తెమ్మని అడుగుట్లో గల ఆంతర్యం ఏంటి, నీళ్లు తెమ్మని అడుగుట్లో గల భావం ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. ఈనాడు మన జీవితాల్లో మనం కూడా ఈ విషయాలు గ్రహించవలసిన వారం వింటున్నాం. అందుకే నీళ్లు తెమ్మంట్లో గల కారణం ఏంటో 5 విషయాలు మనం చెప్పుకున్నాం. 1, పలకరించడానికి అడిగాడు నీళ్లు. 2, పరీక్షించటానికి అడిగాడు. 3, ఫలము దయచేయబడుతుందని అడిగినాడు. 4వ కారణము, ఆమెకి ఏది లేదో అది ఇవ్వటానికి, ఆమెను ఉద్ధరించడానికి అడిగినాడు. అంటే నీళ్లు తెచ్చి రొట్టె తెస్తే ఆమె పోషిస్తుందని ఎరిగినాడు ఆ మనుషుడు. అందుకే ఆమె తేవటం మొదలు పెడితే ఆమె తప్పకుండా ఫలాన్ని పొందుతుంది. అంతేకాదు ఆమె పోషించబడుద్ది. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా నొక్కి చెప్పినాడు, ఒక విధవరాలకు సెలవిచ్చాను, నిన్ను పోషిస్తాను, నువ్వు వెళ్ళి అక్కడ ఉండు. కాబట్టి ఈమె నాకు రొట్టె తెస్తే ఆమెకేం తక్కువ కాదు, ఆమెకి దేవుడు ఇస్తాడు, ఆమె చేత నన్ను పోషిస్తాడు, ఆమెను పోషిస్తాడు, నన్ను కూడా పోషిస్తాడు. అందుకే ఆమెకు దయచేయటానికి అడిగినాడు. 5వది ఎందుకు అడిగినాడు, గ్రహింపుతో అడిగినాడు, వివేకముగా అడిగినాడు. ఎందుకు అడిగినాడు అంటే వివేకముగా గ్రహింపుతో అడగటానికి గల కారణం ఏంటో తెలుసా, ఆమె సముఖత వ్యక్తం చేయడానికి, దైవజనుడు చెప్పినట్లు చేయడానికి అతను అడుగుట కారణమైంది. ఈ నీళ్ళు అడిగిన విధానం ఉందే, ఈ విధానం ఎక్కడ దాకా తీసుకువెళ్ళిందో తెలుసా, ఆమె ఇంటిలోకి వెళ్ళేంతవరకు. రొట్టె ముక్క కాదు, అప్పము చేసి ఇచ్చేదాకా, దైవజనుడు ఏం చెప్పాడో అది చేసేదాకా తీసుకువెళ్ళింది ఈ నీళ్ళు అడిగిన సందర్భమే. మనము మొట్టమొదటి ఎలా అడగాలో తెలియదు, వెళ్తాం అడగాలని, మనం వెళ్ళి అడగంగానే వాళ్ళు విపరీతమైన కోపం అయిపోతారు. ఎందుకో తెలుసా, మనకు అడగటం రాదు. అయితే వాస్తవముగా అడిగే విధానములు అడగాలి. అందుకే దైవజనుడు చక్కగా అడిగినాడు, దేవుడు జ్ఞానం ఇచ్చినాడు, వివేకము కలిగిన దైవజనుడు. మనము కూడా ఈ భూమి మీద నివసించేటప్పుడు ఇలాంటి వివేకము జ్ఞానము మనకు ఉండాలి. ఇలాంటి వివేకము జ్ఞానము కలిగి మనం మాట్లాడవలసిన వారం ఏంటున్నాం. అవును, ఏ వ్యక్తినైనా దేవుడు ఏర్పాట్లో ఉంటే, దేవుని ఏర్పాట్లో ఉన్న దైవజనుడిని, దేవుడు ఏర్పాట్లో ఉన్నటువంటి వ్యక్తిని మనము దేవుని సంగతులు చెప్పి వారిని ప్రభు కొరకు సిద్ధపరచాలి. ఏలియా ప్రవక్త అలా చెప్పి ఆమెను ప్రభు కొరకు సిద్ధపరిచినాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు విషయాలన్నీ చెప్పి ఆమెను ప్రభు కొరకు సిద్ధపరిచినాడు. ఆమె కొండ వదిలిపెట్టి ఊరిలోకి వెళ్ళి చెప్పింది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు ఈయన క్రీస్తు కాడా. ఆమె జీవితం మారింది, ఈమె జీవితం ఉద్ధరించబడింది. ఈమె జీవితం ఉద్ధరించబడటమే కాదు, గొప్పగా తీర్చిదిద్దబడింది. అందుకే 5వ లక్షణము వివేకముగా అడుగుట. నీళ్లు తెమ్మని అడుగుట్లో అతని యొక్క వివేకం ఏంటో, అంచెలంచెలుగా అతని యొక్క వివేకం ఏంటో, జ్ఞానం ఏంటో, దేవుని నడిపింపేంటో అడుగుట్లో స్పష్టంగా మనం చూడగలిగిన వారం ఏంటున్నాం. అందుకే ప్రియా స్నేహితుడా, ప్రియా సహోదరి, ఈ రాత్రి ఈ స్థలాన్ని విడిచి వెళ్ళే ముందు, నీవున్న స్థలంలో నుండి లేచి వెళ్ళే ముందు ఒక తీర్మానంలోనికి రా. ఒక తీర్మానం నీకు అవసరం. తీర్మానం లేకుండా వెళ్ళిపోవద్దు. దైవజనుడు ఏలియా ప్రవక్తను చూశావు, దేవుడు నీకు వినిపింపజేసినాడు, దేవుడు నీకు బయలుపరిచినాడు. దైవజనుడు ఎంత వివేకముగా ప్రవర్తించినాడు, ఎంత జ్ఞానముగా ప్రవర్తించినాడు, ఎంత చక్కగా సమయస్ఫూర్తిగా మాట్లాడినాడు మనం చూడగలుగుతాం. ఇలా మాట్లాడడానికి, సంభాషించడానికి మనకు జ్ఞానం కావాలి. అజ్ఞానులే కాకుండా జ్ఞానం కలిగిన వారముగా ఈ లోకంలో మనం జీవించవలసిన వారం ఏంటున్నాం. జ్ఞానం అవసరం మనకి.
అందుకే ప్రభువుని అడుగు, ప్రభువా నేను ఎలా మాట్లాడాలి, ఎలా అడగాలి, ఏదైనా అడిగేటప్పుడు, ఎలా సంభాషించేటప్పుడు, ఎవరైనా ఒక వ్యక్తిని కొరకు సిద్ధపరిచేటప్పుడు నేను ఎలా జీవించాలి. కాబట్టి నాకు ఆ జ్ఞానము దయచేయని మనం ప్రభువుని అడిగితే ప్రభు సాయం చేస్తాడు. తిరిగి ఆ విధవరాలను చూడు, దేవుని నామం పేట వచ్చిన వాడికి చన్నీళ్ళు ఇస్తే ఫలం పోగొట్టుకోరు అనే మాట విధవరాల జీవితంలో అక్షరాలు నెరవేర్చబడింది. దైవజనుడి కొరకు చేసింది ఏం తక్కువ చేయలేదు. దైవజనుడి కొరకు ఏమైతే చేసిందో అంతకంటే ఎక్కువ ఇచ్చినాడు. మరుచుటకు అన్యాయస్తుడు కాదు ఆయన. ఆ విధవరాల యొక్క పరిస్థితి చూడు, ఈ సమరయ స్త్రీ యొక్క పరిస్థితి చూడు. మన జీవితాల్లో మనము ప్రభువుని ఎలా ప్రేమిస్తున్నామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఒక తీర్మానం చేసుకుందాం. ఒక తీర్మానం అనుకుందాం. నిరాశపడబాక, అధైర్యపడబాక, నాకేమీ లేదని దిగులు పడబాక. దేవుని చూడు, దేవుని మాట విను, దేవుని వాగ్దానాన్ని చూడు. ఆ విధవరాలు విశ్వాసం ఉంచింది, దైవజనుడు చెప్పినట్లు చేసింది. అందుకే ఆమె జీవితము ఆశీర్వదించబడింది. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మా నమ్మకమైన మా దేవా, జీవము గల జీవాధిపతి, సర్వశక్తి కలిగిన దేవా, సర్వాధికారి, సర్వకృపానిధి, మీ ఘనమైన పరిశుద్ధ నామమును బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో బైబిల్ స్టడీ కొరకే మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. తీసుకొచ్చిన ప్రియులను బట్టి స్తోత్రాలు. ప్రభువా, మీ వాక్యం విన్న బిడ్డలను బట్టి స్తోత్రాలు. వారి హృదయాల్లో తీసుకొచ్చిన ఒప్పుదల గ్రహింపును బట్టి స్తోత్రాలు. ఎవరైతే గ్రహించి ఒప్పుదలలోనికి వచ్చినారో, తీర్మానంలోనికి వచ్చినారో అని జ్ఞాపకం చేసుకోండి. ఆ విధంగా మీరు బలపరచండి. ఏలియా ప్రవక్త అమ్మా పాత్రతో కొంచెం నీళ్లు తీసుకురమ్మా అని వేడుకున్నాడని రాయబడిన మాటని ఈరోజు ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు. నిజమే ప్రభువా, మరి ఆమెను పలకరించడానికి మాట్లాడినాడు. దాహము తీర్చే దేవుడు, ఆకలి తీర్చే దేవుడు, నీ ఏర్పాట్లు ఉన్న ప్రజలను పోషించే దేవుడు, ఎన్నో మైళ్ళ దూరం ప్రయాణం చేసిన నీవు ఏలియా ప్రవక్తను పోషిస్తూ వచ్చిన దేవుడు. అదేవిధంగా ఏలియా ప్రవక్త జీవితంలో చేసిన కార్యాలను బట్టి స్తోత్రాలు. నీ ప్రజలకు ఆకలి దప్పిక లేకుండా వారిని నువ్వు నడిపించే దేవుడు, అందుకే స్తోత్రాలు. అయితే ఏలియా ప్రవక్త గవిని దగ్గరికి వచ్చినప్పుడు ఆ స్త్రీని చూచి సంభాషించడానికి నీళ్లు తెమ్మని కోరుతూ వచ్చినాడు. నీళ్లు తే అని అడుగుట్లో గల కారణం ఏంటి అంటే పలకరించడానికి, రెండవదిగా ప్రభువా ప్రశ్నించడానికి, ప్రభువా పరీక్షించడానికి అడుగుతూ వచ్చినాడు. మూడవదిగా ఆమెకు ఏదైతే లేదో అది ఆమెకు ఇవ్వడానికి, ఫలము దయచేయడానికి, ఫలము పొందినట్లుగా. ఫలం పొందాలంటే ఆమె ఇచ్చి ఉండాలి, ఇచ్చి ఉంటేనే ఫలం పొందుతుంది. ఆ ఉద్దేశంతో ఆమె ఇస్తుందా, ఇస్తే ఫలము, ఇవ్వకపోతే ఫలము లేదు. అందుకే ఫలం పొందేదాని కొరకే అడుగుతూ వచ్చినాడు. తిరిగి ఆమెకి ఏదైతే లేదో అది సమృద్ధిగా కలగ చేయడానికి అడుగుతూ వచ్చినాడు. సమరయ స్త్రీని జ్ఞాపకం చేసిన ప్రభువా, మీరు సమరయ స్త్రీని దర్శించిన విధానము, ఆమెను పలకరించిన విధానము, ఆమె ప్రశ్నించిన విధానము, ఆమెకు మీరు జవాబిచ్చిన విధానము, ఆమెలో ఆశను రేకెత్తించిన విధానము, ఆమె జీవజలం కొరకే ఆరాటపడిన విధానము, ఆమె పాప నైజాన్ని చూపించిన విధానము, ఆమె పాపమును విడిచిపెట్టి తన స్థితిని తాను బహిరంగంగా ఒప్పుకున్న విధానం మీరు చూపించినారు. అదేవిధంగా ఈ స్త్రీలో కూడా తన జీవితంలో, ఆ విధవరాల జీవితంలో ఉన్నటువంటి కొరత ఏంటో తాను గుర్తించగలుగుట, ఆ కొరతను తీర్చగలిగిన వాడు దేవుడు మాత్రమే అని గ్రహించగలుగున్నట్లుగా చేయుట. ప్రభువా, తనకి లేనిది దేవుడిస్తాడనే గ్రహింపులోనికి తీసుకొచ్చుట్లో ఏలియా ప్రవక్త నీళ్లను, రొట్టె ముక్కను, అప్పమును అడిగి ప్రభువా ఆమెను ధైర్యపరిచిన విధానం బట్టి స్తోత్రాలు. తిరిగి ఐదవదిగా జ్ఞానముగా మాట్లాడిన విధానము, వివేకంగా ప్రవర్తించిన తీరు. ఈనాడు మీరు కూడా అమ్మా నిజమే చెప్పితివి అని ఆమె యొక్క నిజ జీవితాన్ని బయటపెట్టిన విధానం ఎంత అద్భుతమైనది. ఈనాడు నా జీవితంలో, మా జీవితాల్లో వివేకము కలిగి, జ్ఞానము కలిగి ప్రవర్తించేవారు. అతడు వివేకవంతుడు కనుకనే ఆమెను ఉద్ధరించడానికి, ఆమెను నీళ్లు తెమ్మని అడిగి ఆమెను ఉద్ధరించడానికి ఎట్లా కారణమైనాడు మీ వాక్యంలో చూపించినందుకై స్తోత్రాలు. ప్రభువా, వివేకముగా ప్రవర్తించినాడు. మేము కూడా వివేకముగా ప్రవర్తించుటకు మీ జ్ఞానాత్మతో నింపండి.
ప్రభువా వివేచనకు ఆధారమైన ఆత్మను మాకు దయచేయండి. మమ్మల్ని ఆ విధంగా సిద్ధపరచు. జ్ఞానం లేని వారు ప్రభువా, తొందరపాటు కలిగిన వారు, తొందరపాటు నుండి తత్తరపాటు నుండి తప్పించి మీ క్షేమంతో నింపి నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. తీసుకొచ్చిన ప్రియుల కొరకై స్తోత్రాలు. విన్న వాక్యానికి ముద్ర వేయండి, ప్రతిఫలం దయచేయండి. ప్రభువా మీ దగ్గర హస్తాలకు అప్పగిస్తూ కోవిడ్-19 విడుదల నుండి తప్పించండి, దాన్ని పారద్రోలండి. ప్రభువా మీ ప్రజలకు నెమ్మది క్షేమం దయచేయండి. ఎవరైతే పాజిటివ్ కేసులు వాళ్ళని జ్ఞాపకం చేస్తుందో దయచేయండి. మీ ఆశ్రమ ఆఫీసులో మంజిత్ పాలనకు మీరు ఇచ్చిన ఆరోగ్య స్వస్థను బట్టి వందనాలు. ఇంకా పూర్ణ ఆరోగ్యం దయచి ఇంకా మా ప్రియులు ఎవరెవరు రకాల పరిస్థితులు ఉండవెళ్తున్నారో వారందరికీ మీ కృప దయచేయవలసిన ప్రార్థిస్తాం. వృద్ధాప్యం ఉన్న వారి కొరకే ప్రార్థిస్తాం. శాంతమాంటి కొరకు ప్రార్థిస్తున్నాం. తన దీనస్థితిని కటాక్షించి బలపరిచి ఆరోగ్యం భద్రపరచు. ఇంకా బలహీనలైన వారి కొరకే ప్రార్థిస్తున్నాం. చిట్టి అంకులు మీరు స్వస్థపరచు. యేసుబాబు గారికి మంచి ఆరోగ్యం తెచ్చి, గ్లోరికి మంచి ఆరోగ్యం తెచ్చేయండి. ఆ విధంగా ఇంకా బలహీనతలో ఉన్న ప్రియుల కొరకే ప్రార్థిస్తాం. శామ్యుల్ విశ్రాంతికి మీరు ఇచ్చిన ఇంకా మంచి ఆరోగ్యం దయచేసి బలపరచవలసిందిగా ప్రార్థిస్తాం. మనం మేము తగ్గించుకుంటూ మనం ఇచ్చిస్తాం. ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారికి పుణ్య పరిశుద్ధ నామమున మిమ్మల్ని స్తుతిస్తూ అతి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, సమాధానం ఇప్పుడు ఇక్కడ చేరు మనందరికీ, సర్వలోకను తను ప్రేమించు వారందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్.